27వ కీర్తన తీయండి ఒకసారి. 27వ కీర్తన అందరూ తీసేయండి బైబిల్ నుంచి. 27వ కీర్తన మరి 4వ వచనం చదువుదామా. 27వ కీర్తన 4వ వచనం చదవండి. యెహోవా యొద్ద ఒక వరం అడిగి తిని దాన్ని నేను వెతుకుచున్నాను. ఏంటది? చదువు, కంటిన్యూ చేయి. యెహోవా ప్రసన్నతను చూచుటయు ఆయన ఆలయంలో ధ్యానించుటయు నా జీవితకాలం అంతయు నేను యెహోవా మందిరంలో నివసింపను కదా. ఇంగ్లీష్ అయితే ఐ సీక్ ద లార్డ్ అంటుంది. ఏమని చూడు, సామ్ నంబర్ 27:4 ఇంగ్లీష్ చదువు. One thing I have desired of the Lord, that I will seek, that I may dwell in the house of the Lord, that I may dwell in the house of the Lord all the days of my life. All the days of my life. ఏంటో దావీదు గారికి ఉన్నటువంటి కోరిక చెప్పండి ఇప్పుడు నాకేంటో. He want to live in the temple of God or house of God forever. అదంటే ఆయన కోరిక. మనందరికీ అసలు అట్లాంటి కోరికలు ఉండవు చూడు కదా. బంజారా హిల్స్ లాంటి ఇల్లులో ఉంటే ఎంత బాగుంటుంది. ఫర్ ఎవర్ ప్రభా అట్లాంటి ఇల్లు ఇవ్వద్దా ప్లీజ్. కానీ ఈయన చూడండి, వన్ థింగ్ ఐ డిజైర్, నాకు ఒక సంగతి కావాలి ప్రభా, డబ్బు వద్దు, బెండి అవి కాదు ఇవి కాదు, కానీ నీ మందిరంలో నేను నీ మందిరంలో ఎల్లప్పుడూ నివసింపగోరుచున్నాను. నాకు అది నేను దాని విషయం నేనేం చేస్తున్నాను, వెతుకుచూ ఉన్నాను. అది ఈరోజు మన ఆలోచన. వన్ థింగ్ హీ డిజైర్ ఆఫ్ ద లార్డ్ అంట. డిజైర్ ఆఫ్ ద లార్డ్ కదా. దేవుని మందిరంలో 4వ వచనం చదవండి మళ్ళీ ఒకసారి. 27:4 చదువు. యెహోవా యొద్ద ఒక వరం అడిగి తిని దాన్ని నేను వెతుకుచున్నాను. సో నా జీవితకాలం అంతయు నేను యెహోవా మందిరంలో నివసింపుకోవచ్చు. ఎంత శ్రద్ధ అండి కదా, ఎంత కమిట్మెంట్తో, లేక ఎంత కమిట్మెంట్ ఉందా ఆ భక్తునికి మనం నేర్చుకోవాల్సిన విషయమే కదా. ఎస్ మా కొంతమందికి టైంకి వస్తే ఒక గగనం అన్నట్టు కదా. వాళ్ళేదో పాపం వస్తే వాళ్ళకి చాలా కష్టం రావటం. ఎందుకు లేట్ లేస్తారు, చాలా ఉంటాయి అన్నట్టు. ఒకటి లేట్ అయితే మిగతా అన్నీ ఏమవుతాయి, సంథింగ్ లైక్ రైల్వే టైం టేబుల్ అన్నట్టు. ఒక ట్రైన్ లేట్ అయితే అన్ని ట్రైన్లు ప్రయారిటీ ట్రైన్స్ ఉంటాయి వాళ్ళకి. అందుకని ఈ కొంచెం లేట్ అయిన ట్రైన్ ఏం చేస్తాడు, ఆ పక్కన పడేసి ముందు దీన్ని పంపిస్తాడు. ప్రయారిటీ ట్రైన్ రాజధాని ఉంది, లేకపోతే వందే భారత్, దాని ప్రయారిటీ ట్రైన్స్ అన్నమాట. ఎక్కువ వాడికి ఇంపార్టెంట్, అది డబ్బు బాగా వస్తుంది. ఈ ఒక లేట్ అయితే దాన్ని ఏం చేస్తాడు, కొంతమంది చూస్తారు పాపం వాళ్ళు ఎప్పుడు అసలు లేవని కూడా లేవరు కదా. దేవుని మందిరం ప్రభా ఒక్క వరం అడిగితే నీ నా జీవితకాలం అంతయో ఏం చేయమన్నాడు, నీ మందిరంలో నేను ఐ వాంట్ టు డ్వెల్ ఇన్ ద హౌస్ ఆఫ్ ద లార్డ్ అన్నాడు. ఎంత మంచి డిజైర్ అండి. అలాంటి డిజైర్ కలిగి ఉన్నవాడు ధన్యుడు కదా. ఇది చూడండి, ఒక సంగతి ఉంది, దీనికి లింక్స్ ఉన్నాయి. దీనికి లింక్ ఉంది. యెహోవా మందిరంలో నాకు అంతసేపు లేక నా జీవితకాలం అంతా ఉంటా అంటే ఆయనకు ఒక లింక్ ఉంది. ఏంటి చెప్పండి, దేవుణ్ణి ప్రేమించేవాడు దేవుని గ్రంథాన్ని ప్రేమిస్తాడు. రైటా రంగా? దేవుని గ్రంథాన్ని ప్రేమించేవాడు దేవుని మందిరాన్ని ప్రేమిస్తాడు. దేవుని మందిరాన్ని ప్రేమించేవాడు ఒకరోజు మనం వెళ్ళే స్థలాన్ని ప్రేమిస్తాడు. లింక్ ఉంది ఇదంతా. ఎంతమందికి అర్థమైంది కదా. దేవుని ప్రేమించేవాడు దేన్ని ప్రేమిస్తాడు, దేవుని గ్రంథం. దేవుని గ్రంథాన్ని ప్రేమించేవాడు దేవుని మందిరాన్ని ప్రేమించాడు. ఒకరోజు మనం వెళ్ళే పరలోకాన్ని లేని ఇదే. ఈ లోకం ఏంటి వాడికి, ఇదొక నథింగ్ అనమాట. ఇదొక చిన్న ఎక్కడన్నా టూరిస్ట్కి వెళ్తాం, అదే చిన్న హోటల్ తీసుకొని ఒక 1-2 days ఉంటాం. తర్వాత ఏంటి, వచ్చేటప్పుడు ఏడుస్తాం వాడిని చూసి, ఆ కౌంటర్లో ఉన్నవాడు చూసి, అయ్యో ఐ మిస్ యూ లాడ్ నాన్న అది అంటావా. ఎందుకు, అది అంతే, అది స్టే, ఆ టెంపరీ స్టే కోసం వాడు. మళ్ళీ వేరే ఊరు వెళ్ళినప్పుడు ఇంకొక హోటల్ ఉంటాం, ఆడిని చూసి ఏడుస్తావా, ఎన్నిసార్లు ఏడుస్తావు కదా. ఇట్స్ లైక్ టూరిస్ట్ ఏరియా. ఎందుకు చెప్తున్నా అంటే దేవుని వాక్యం అది, దేవుని ప్రేమించేవాడు దేవుని వర్డ్ని ప్రేమిస్తాడు. వర్డ్ని ప్రేమించే ఆయన స్టే కదండి. అంటే మన ప్రయారిటీస్, ఎవరైతే దేవుని వాక్యాన్ని ప్రేమిస్తాడో వాడి ప్రయారిటీస్ కూడా కదా ఏమైపోతాయి, మారిపోతాయి. వాడి ప్రయారిటీస్ అంటే వాడి ప్రాముఖ్యత, వాడి జీవితంలో ఏది ఇంపార్టెంట్ కాదు. తెలుసా మీకు ప్రయారిటీస్ అని ఎప్పుడైనా విన్నారా?
ప్రయారిటీస్ అంటే ఏంటి అసలు? ఫస్ట్ ప్రయారిటీ ఏది నీ లైఫ్లో? అందరికి దేవుడు కాదు, మందిరంలో దేవుడు, కానీ తర్వాత ఏంటి కొంతమంది మండే టు సాటర్డే వేరే ప్రయారిటీస్ అన్నమాట కదా. కాదు, అందరికీ దేవుడు కాదు, చాలా ఉన్నాయి. డబ్బు, జాబ్స్, ఎక్సెట్రా ఎక్సెట్రా చాలా ఉంటాయండి. కానీ దేవుడు ఎవరైతే ప్రయారిటీ ఉన్నాడో వాడు అన్నాడు, ప్రభా నేను ఒక్క వరం అడిగి తిని నేను ఆ జీవితకాలం అంతయో నీ మందిరంలో నేను నివసింపగోరుతున్నాను. 23వ కీర్తన చేయండి ఒకసారి. కీర్తన 23వ అధ్యాయం, దాంట్లో ఒక వచనం చూడు, నా జీవితకాలం అంతయో, ఒక వచనం చూడు. దావీదుకి ఎప్పుడు చూసినా ఏముండేది కదా, నీ మందిరంలో నేను నివసింపకు. ఆ మాట ఎన్నో వచనమ్మా? 23:6. మళ్ళీ చదువుదాం. నేను బ్రతుకు దినములు అన్నీ నా కృపాక్షేమములే నా వెంట వచ్చును. చిరకాలం నేను యెహోవా మందిరంలో నివసింపగోరుచున్నాను. ఏమండి? అవునండి. దేవుని మందిరం నీకు ఇంపార్టెంటా కాదా? ఇంపార్టెంటా కాదు? నీకు నువ్వే నాకు నేనేం చేయాలి? ఉదయం ప్రశ్నించుకోవాలి, లేక మనమే ఆన్సర్ చెప్పుకోవాలన్నమాట. ఎంత ఇంపార్టెంట్ అయితే ఎంత ఇంపార్టెంట్. ఎక్కడైతే ఏం లేండి, ఏ ఇల్లు అయితే ఏం లేండి, హైదరాబాద్ ఏదో ఒక ఇంట్లో దూరతా అంటే కుదరదు కదా. దేవుని మందిరం నీ ఇల్లు నీకు ఉండాలండి. ఇంత పెద్ద సిటీలో మన ఇల్లు మనకు ఉన్నాయా లేవా? ఎక్కడ తిరిగి వచ్చినా మన ఇంటికి వెళ్ళగానే ఏమైంది? స్వీట్ హోమ్ కదా, హోమ్ స్వీట్ హోమ్ అనుకుంటాం ఎక్కడ తిరిగి వచ్చినా కదా. అది గుడిసైనా సరే ఎట్లుంటుంది, అరే ఆ ఫ్యాన్ అయినా హ్యాపీగా ఉంది అనుకున్నా. అంతా తిరిగా హైదరాబాద్ తిరిగినా సరే మన ఇల్లు మనకేంటి? అది షెల్టర్, అది హ్యాపీనెస్ అన్నమాట. సో ఏమిటి దేవుని వాక్యం? ఐ వాంట్ వన్ థింగ్, ఒక్క వరం అడిగి తిని. ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయం 1వ వచనం చదువు. ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయం 1వ వచనం చదువు. 5:1. నీవు దేవుని మందిరమునకు పోవునప్పుడు, ప్రసంగి తీసారా పేజ్ ఏమో చెప్పండి. ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయం 1వ వచనం. నీవు దేవుని మందిరమునకు పోవునప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూచుకొనుము. బుద్ధిహీనులు అర్పించినట్లుగా బలి అర్పించట కంటే. దేవుని మందిరానికి వచ్చినప్పుడు మనం ఏం చూడాలంట? నా బిహేవియర్, దేవుని ఎదుట నా బిహేవియర్, దేవుని ఎదుట నా ఏమంటారు ఇన్నర్ లైఫ్ ఎట్లుంది, నా బాహ్య జీవితం ఎలాగుంది, ఇది చూసుకోవాలి. ఎప్పుడు వచ్చినప్పుడు? మందిరానికి వచ్చినప్పుడు. అంటే దాని ముందు కూడా చూసుకోవద్దా? చూసుకోవాలి. లారీల పేరు రాస్తారు, ప్రతిరోజు నన్ను గమనించు అని. లారీలకు కూడా కాదు, మనకే, మన జీవితాలకి ప్రతిరోజు మనల్ని ఏం చేయాలి? ఎగ్జామిన్ చేసుకుని, ఎక్కడన్నా నేను తప్పిపోయినా, ఎక్కడన్నా దేవుని మార్గం తప్పిపోయినా, దేవుని విషయాలు నేను మిస్ అయిపోయినా, ఇవి చూసుకుంటూ ఉండాలన్నమాట. నువ్వు చూసుకుంటూ ఉండాలి. చూసుకోకపోతే నీ దేవుని మందిరంలో పోవునప్పుడు చదువు 5:1. నీవు దేవుని మందిరమునకు పోవునప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోను. వాక్యం బట్టి దాన్ని ఏం చేయాలి? నా ప్రవర్తనని నేను చేంజ్ చేసుకోవాలి, అలర్ట్ లేక ఆల్టర్ చేసుకోవాలన్నమాట. ఎగ్జామిన్ చేసుకోవాలి. దేవుని వాక్య ప్రకారం ఉందా లేదా, ఎక్కడైనా తప్పిపోయానా, ఎక్కడైనా అబద్ధాలు ఆడినా, ఎక్కడైనా మనకు వాక్యం వస్తే తెలిసిపోద్ది ఎక్కడైనా తప్పిపోయాం లేదు. చాలా విషయం మనం ఎగ్జామిన్ చేసుకోకపోతే ఏమవుద్దండి? ఏమవుద్ది? అన్ని పేరుకుపోయి దేవునికి దూరం అయిపోతాం. మంచి హృదయం లేకుండా బలలో పాల్గొన్నా కూడా ఏంటి? 3 రకాల శిక్షలు ఉన్నాయి తెలుసా మీకు కదా. ఎవడైనా అయోగ్యంగా ఇందులో పార్టిసిపేట్ చేస్తే ఏముంది మనకి? ఏముంది? మనకి పనిష్మెంట్ ఉంది. మనం ఏం పనిష్మెంట్ చెప్పు? అనారోగ్యం. ఎస్, ఊరుకూరుకునే అనారోగ్యం అయిపోతుంటాడు కూడా. తర్వాత ఇంకోటి పావర్టీయా? పావర్టీ కాదు, మరణం. హఠాత్తుగా లేక కారణాలు లేకుండా చనిపోవడం. దేవుడు తీసేసుకుంటాడు అన్నమాట. చాలు నువ్వు నా మాట వింటలే నడు కదా. లాస్ట్కి ఏంటో తెలుసు అండి, దేవుని మందిరానికి దూరం అయిపోవటమే పెద్ద మనకేంటి శిక్ష. అండ్ చాలా జాగ్రత్త ఉండాలి కదా. దేవుని మందిరానికి దూరం అయిపోవటమే, మనంతటి మనం దూరం అయిపోయినా దేవుడు దూరం చేసి మనకేంటిది? ఇట్స్ బిగ్గెస్ట్ పనిష్మెంట్. ఎందుకు చెప్పండి? ఆదాముని ప్రేమించాడు దేవుడు వాడికి మంచిగా ఇచ్చినాడు. కానీ ఆదాము తప్పు చేసిన ఏం చేశాడంటే తన సన్నిధి నుంచి వాళ్ళని
వెలగొట్టేశాడు ఆవిడ. అన్నిటికన్నా పెద్ద శిక్ష నన్ను అడిగితే ఏంటి చెప్పండి, వాడు యేసయ్య సన్నిధి నుంచి వెళ్ళిపోయాడు. అక్కడి నుంచి వాడు భ్రష్టుడు అయిపోయాడు మానవుడు కదా. బికేమ్ వెరీ వెరీ హారబుల్ పర్ ఫెలో. మందిరం నుంచి లేక దేవుని సన్నిధి ఎప్పుడైతే వెళ్ళిపోయాడో అంత ఖరాబ్ అయిపోయాడు అన్నాడు. పెద్ద శిక్ష అదేమో మనకి. ఏంటది? ఆయన సన్నిధి నుంచి దూరం అయిపోవడం. మనంతటి మనం దూరం అయిపోయినా లేక దేవుడి దూరం చేసిన తప్పిపోయిన కుమారుడు తండ్రి ఇంటిని విడిచి దూరంగా వెళ్ళిన వాళ్ళు ఎన్ని బెనిఫిట్స్ పొందాడు చెప్పండి. బెనిఫిట్ నెంబర్ 1, పందులు కాశాడు. ఇంకా గొర్రెలు కాస్తే అదొక అందంగా, అరే మా అబ్బాయి గొర్రెలు కాస్తున్నాడని చెప్పుకోవచ్చు. పందులు కాశాడు. ఇంకా ఆస్తి అంతా పోయింది. దోస్తులు ఆస్తులతో పాటు దోస్తులు పోయినారు. ఇంకేం పోయినాయి? ఫుడ్ కూడా లేదు. నేను అనుకుంటా గబ్బు కొడుతుండొచ్చు పందుల వాసన. మీరు ఎప్పుడైనా పందుల వాసన చూసారో లేదు, భలేగా ఉంటుంది. మైసూర్లో యూత్ క్యాంప్కి వెళ్ళినా ఫస్ట్లో బ్రదర్ ఆ ఫాదర్ గారు మీరు వెళ్ళి చూసారండి మా కాంపౌండ్ అంతా వెళ్తే ఒక దగ్గర గబ్బు వాసన. ఏంద్రా అని చూస్తే అక్కడ వాళ్ళు పందులు మేపుతారు, అంటే వాళ్ళు పెంచుతారు అన్నమాట. ఎంత వాసన! నేను పరుగో అంత ఆక్వర్డ్ సిచ్యువేషన్ ఉంటుంది అన్నట్టు అక్కడ అవి ఉండే ప్లేస్. అట్లాంటి స్టింకీ ప్లేస్లో వినబడేస్తారు అన్నమాట. దేవుని మందిరానికి దూరం అవటం లేక దేవుడిని దూరం చేయడం, దానికన్నా పెద్ద శిక్ష లేదమ్మా కదా. వాడు అయిపోయినాడు. ఎంత దూరం. ఒక దగ్గర ఒక వాక్యం ఉంది తెలుసా, నా సన్నిధిలో నిలుచు భాగ్యం నేను నీకు ఇస్తా. ఆయన సన్నిధిలో నిలబడటం మనకేంటి? భాగ్యం. ఇట్స్ గ్రేస్ అన్నమాట కదా. ఇట్స్ గ్రేస్ అంటే ఏంటి? అన్మెరిటెడ్ ఫేవర్ అంటారు. ట్రాన్స్లేషన్ చెప్పారు గ్రేస్ అండ్ కృప. కానీ అన్మెరిటెడ్ ఫేవర్, ఒక అయోగ్యుడైన వ్యక్తికి దేవుడు ఇచ్చేదేంటి? దేవుడు ఉచితంగా ఇచ్చేదేంటి? కృప. అన్మెరిటెడ్ ఫేవర్. మొన్న 10th క్లాస్ వచ్చింది, ఇంటర్మీడియట్ వచ్చింది. కొంతమంది ఫెయిల్ అయిపోయి దిగులుగా కూర్చుంటారు. ఇక ఎప్పుడన్నా సీఎం మనసులో ఒక ఆలోచన వస్తుంది, అరే ఎలక్షన్స్ అయిపోయినాయి, స్టూడెంట్స్ అందరూ కొంతమంది ఎవరో చెప్తారు సార్ ఇట్లా అయిపోయిందని. ఆయనకుంటారు చాలామంది ఉంటారు, వాళ్ళ స్పూన్స్ ఉంటాయి, చెంచాలు. సార్ ఇట్లా అయిందంటే వాడే చేస్తాం. సరే ఇంటర్మీడియట్ ఎగ్జామ్ రాసిన వాళ్ళందరికీ ఒక 5 మార్కులు కలపండి అంటాడు అన్నమాట. అప్పుడు కొన్ని వేల మంది ఏమవుతారు? అది కృప. వాడికి యోగ్యత లేదు, పాస్ కాలేదు అసలు. అంటే తన శక్తి ద్వారా తన నాలెడ్జ్ ద్వారా వాడు పాస్ కాలేదు. కానీ ఏం చేశాడు? అధికారులు ఏం చేశాడు? వీడి మీద జనాల మీద దే హ్యాడ్ గ్రేస్, కైండ్నెస్ పెట్టి ఒక 5 మార్క్స్. సార్ ఇంకోటి అంటాడు, సార్ 10th క్లాస్ వరకు చాలా మంది తప్పిపోయారు సార్, 10th క్లాస్ రిజల్ట్స్ కూడా వచ్చినాయంటే సార్ ఏమంటాడు? ఒక 5 మార్క్స్ వాళ్ళకి కూడా కలిపాడు. అప్పుడు కొన్ని వేల మంది వస్తారన్నాడు. అది కృప అంటే ఒక అయోగ్యుడైన వ్యక్తికి దేవుడు ఉచితంగా ఇచ్చేదేంటి? కృప. కానీ ఎంసెట్లో కలపడం చూసారా? సార్ ఎంసెట్లో కూడా తక్కువే సార్ అంటే ఒక 5 మార్కులు కలపని అనుకో, 5 మార్కులు కలిపితే కొన్ని లక్షల మందికి వచ్చే సీట్లు, అన్ని సీట్లు లేవు మన దగ్గర కదా. 5 దగ్గర చెప్పడం కలపకుండా వదిలేసేస్తాడు అన్నాడు. ఇవి మాత్రం ఏంటి? దే కెన్ పాస్ అండ్ గో హెడ్, అవునా కదా. అవి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కాబట్టి ఎందుకు చెప్తున్నా అంటే, ఒక వరం అడిగి తిని దేవుని మందిరంలో నువ్వు నేను ఉంటావు ఏంటంటే గొప్ప. దాన్ని పోగొట్టుకోదు. వి షుడ్ లీవ్స్ దట్. నువ్వు ఎక్కడున్నా ఏం చేసినా సండే దేవుని దగ్గరికి ఏం చేయాలి? దేవుని సన్నిధిని నెగ్లెక్ట్ చేయదు. 1 కొరింథీ పత్రిక 3వ అధ్యాయం 17 వచ్చిన చదువుమారన్నా. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 15 వచ్చిన 3:15 చదువుదాం. 3:17. ఎవడైనను దేవుని ఆలయమును పాడు చేసిన ఎడల దేవుని ఆలయమును ఏం చేద్దంటే మనం 2 అర్థాలు. ఒకటి మన మన బాడీ కూడా ఏంటిది? దేవుని ఇట్స్ అ టెంపుల్ ఆఫ్ హోలీ గాడ్, బికాస్ ఆ హోలీ స్పిరిట్ లీవ్స్ ఇన్ అసలు. పరిశుద్ధాత్మ మనలో ఉంటాడు కాబట్టి అది దాని జాగ్రత్తగా ఏం చేయాలి? కాపాడు. 2వది దేవుని మందిరం. దేవుని మందిరాన్ని కూడా ఏం చేస్తాడు? దాన్ని పాడు చేస్తే చాలామంది అండి దేవుని మందిరానికి వ్యతిరేకంగా పనిచేస్తుంటారు కూడా కదా. దీంట్లో రాజకీయాలు తీసుకొచ్చి చీల్చి, ఆంధ్ర తెలంగాణ సైడ్లో అంట కొంతమంది వీళ్ళు సరిగా
ఇందాక చెప్పాడు దేవుని అంటే అవగాహన లేని వాళ్ళు ఒకప్పుడు ఈ 2-3 అని డిఫరెన్స్ తెచ్చేవాళ్ళు. కులం యొక్క భేదం తీసుకొచ్చేవాడు. ఒకసారి ఆంధ్రాకి వెళ్తే నేను మా సీనియర్ పాస్టర్ గారు 2 ప్లేసెస్లో మీటింగ్ పెట్టాను. ఒకటే ఊర్లో. నాకు తెలియదు కదా ఈ 2-3 సంగతి. నేను అయ్యగారు ఇదేంటి 2 ఒకటే దగ్గర పెట్టవచ్చు కదా. కాదు వీళ్ళిద్దరు కలవరంట. ఎవరిద్దరు? ఈడేమో 2 కులం 6 నుంచి 8 వరకు ఒక మీటింగ్, ఒక 1 అవర్ గ్యాప్, తర్వాత 9 నుంచి 12 వరకు ఇంకొక ఆయన. అది 2 కలిపితే కలవరంట వాళ్ళు. ఇంకో సంగతి చెప్పాడు ఆయన, పెళ్ళిళ్ళు అవుతాయి కదా, పెళ్ళిళ్ళు అయినా పోరు, వీళ్ళు పిలిస్తే వాళ్ళు పోరు, వాళ్ళు పిలిస్తే వీళ్ళు పోరు. ఒకవేళ పోయినా వీళ్ళు వెళ్ళేటప్పుడు ఒక చెంబులో నీళ్ళు తీసుకుపోతారండి, అంటే నీళ్ళు తాగడానికి. అంటే వాళ్ళ నీళ్ళు తాగరు వీళ్ళు. హలో, విలేజెస్లో చాలా ఘోరం ఉంటాయండి. వాళ్ళు నీళ్ళు తాగరంట. నాకు ఇప్పుడు అన్నం ఉడికింది దేంతో? పప్పు దేంతో? చికెన్ మటన్ దేంతో ఉడికింది? మరి అదే ఏమన్నా పాలు పోసినాడు ఏంటంటే అర్థమైందా? దేవుని గురించి జ్ఞానం కొంతమందికి ఏంటి, పల్లెటూరులో ఇది చాలా ఉంటుంది కదా. మళ్ళీ ఒకవేళ ఇప్పుడు అన్ని కులాంతర వివాహాలు అవుతున్నాయి కదా, ఒకవేళ అమ్మాయిని చేసుకున్నాడు అనుకో, ఇప్పుడు ఎట్లా? ఇప్పుడు అర్థమైందా? ఎట్లా మరి ఇప్పుడు ఈ అమ్మాయిని చేసుకుంటే ఎట్లా, ఏం చేస్తావు ఆయన? ఇప్పుడు నీకు తప్పదు, అమ్మాయి అయితే నువ్వు కలవాలి అందులో. సో ఎస్, దేవుని మందిరం కొంతమంది చీల్ చేస్తున్నాడు. ఇప్పుడు ఏం చేస్తాడు? ఆంధ్ర తెలంగాణ తీసుకొస్తున్నారు. ఇప్పుడు మన తెలివి తక్కువ దద్దామని ఎందుకు చెప్తున్నా అంటే, దేవుని మందిరం ఎవడైనా ఏ విధంగా అయినా పాడు చేస్తున్నా దేవుడు వాడి కుటుంబాన్ని ఏం చేస్తాడు? చాలా విచారకరం కదండి. చాలామంది చాలా థింగ్స్ చేస్తుంటారు కదండి, సాడీలు చెప్పి అది చేసి ఇది చేసి పీపుల్ డూ దట్ కదా. అందుకనే దేవుడు వాళ్ళ మీద ఏంటి, దేవుని మందిరాన్ని మాత్రం ఎవడన్నా టచ్ చేస్తే దేవుని కోపం వచ్చేస్తుంది. ఎందుకంటే ఆయన శరీరం విలువ పెట్టి దాన్ని ఏం చేశాడంట, కొన్నాడమ్మా కదా, తన ప్రాణం పెట్టి కొన్నాడు. దానికి ఎవడన్నా ఆన్ చేస్తే ఏమవుతుంది, వాడు ఇదైపోతాడు అనమాట. అంతే, డిస్ట్రాయ్ అయిపోతాడు వాడంతటి వాడే. వాడు గుంట వాడే ఏం చేసుకున్నట్టు, ఈ డగ్ ఈజ్ ఓన్ గ్రేవ్ అనమాట కదా. సో లెట్స్ ఆల్ బి కేర్ఫుల్. చాలా విచారకరం ఈ రోజుల్లో జరుగుతాను డెవిల్ వాళ్ళని. అండ్ డెవిల్ నేను స్టడీలో నేర్చుకున్నాం. పాతాళ లోకపు తాళం చెవులు ఎవరికి ఇచ్చాడు? సంఘానికి ఇచ్చాడు. అంటే నీకు నాకే. సో సంఘం అంటే వాడికి ఏంటి, అస్సలు ఇష్టం ఉండదు. ఎందుకంటే వాడు ఓడిపోతాడు కదా, ఓడిపోయినాడని తెలుసు, కానీ సంఘం మీద నిలబడలేడు అన్నమాట. అందరూ ఐకమత్యంగా ఉన్నారు, వాడు ఇంకా ఓడిపోతాడు అన్నమాట. సో ఒక్క వరం అడిగి తిని దేవుని మందిరం అంత ఇంపార్టెంట్ అమ్మా. లూకాసు వార్త 19:46 చదవమ్మా. లూకాసు వార్త 19:46 చదువుతావా? 1946. చాలమ్మా. ఏమన్నాడు ప్రభు? చూడండి, ఆ మందిరాన్ని ఏం చేశాడు వీళ్ళు? వ్యాపారపటిల్లు ఉందా? దే యూజ్ టెంపుల్ ఆఫ్ గాడ్ ఫర్ వాట్? బిజినెస్ కదా, బిజినెస్ చేశారు అన్నమాట. అందుకని ప్రభు ఏం చేశాడు? వారందరిని నిలబెట్టాడు. ఈ రోజుల్లో కూడా మందిరం ఒక ఏముంది, కొంతమందికి బిజినెస్సే. వేలం పాటలు వేస్తారండి ఇక్కడ, తెలుసా? వేలం పాటలు వేస్తారు కొన్ని చర్చెస్లో. కోడిగుడ్డు 500 రూపాయలు. మరి ఏం చెప్తాడు? దేవుని కోసం ఇది అంటాడు. ఇది చేసేంత వ్యాపారం, దేవుని పేరు అన్నాడు. దీన్ని వ్యాపారపు టిల్లుగా చేశారంటాడు కదా, మాట అన్నాడా? దే మేడ్ దిస్ ఎ బిజినెస్ హౌస్ అన్నమాట కదా. నా మందిరం దేవుని మందిరం, ప్రార్థనా మందిరం అనబడి, కానీ మీరు దీని ఏం చేశారు? వ్యాపారపు టిల్లు, బిజినెస్ కదా. మందిరాల్లో ఇవి అవుతాయండి. ఏంటి అవి? ఏం ఫెస్టివల్? హార్వెస్ట్ ఫెస్టివల్ పెడతాడు. అందరూ శివాని యొక్క అరిసెలు 500 రూపాయలు. ఫండ్ రైజింగ్ అంట. దేనికోసం? ఎట్లా ఉండాలంటే మందసం జారిపోతే ఒకటి పట్టుకుంటాడు, గుర్తుందా? హీ వాంట్స్ టు హెల్ప్ గాడ్ అనమాట. హీ వాంట్స్ టు హెల్ప్ గాడ్. ఆ మందిరం అది పట్టుకుంటాడు అనమాట, ఏ పడకుండా. అప్పుడు ఏమైంది దానికి? నేను దేవుని హెల్ప్ చేయాల్సిన అవసరం లేదు, హీ కెన్ టేక్ కేర్ ఆఫ్ ఎవ్రీథింగ్. మనమే కేర్ చేసుకోవడం చాలా కష్టం.
కదా, అవునా కదా, అవునా? దేవుని మందిరం ఆ పవిత్రతను కాపాడుకోవాలండి అంతే. మేము సేవలో ఎప్పుడైనా చెప్పాను లేదు, వచ్చిన కొత్త రోజులు ఒక ఆమె బియ్యం బిజినెస్ స్టార్ట్ చేసింది. బియ్యం స్టార్ట్ చేసి, అయ్యగారు మందిరం అంతా అనౌన్స్మెంట్ అయిన తర్వాత కొంచెం నా బియ్యం గురించి చెప్తారా? ఆమె బియ్యం బిజినెస్ చేస్తుంది పలానా అక్క అని చెప్పాలంటే నేను ఎందుకు చెప్పాలి? అందరు వింటారని పబ్లిసిటీ. ఇప్పుడు ఎవరో చెప్తే వేరు కదా, అంటే నేను చేస్తే వేరు. అరే అందరూ వెళ్ళి కొందాం మనం అంటే దట్స్ వెయిట్ ఉంటుంది కదా, అవునా కదా? ఇప్పుడు మనం చెప్పింది వేరు, పిఎం చెప్పింది వేరు. దట్ హ్యాస్ అంటే పర్సన్ బట్టి వెయిటేజ్ ఉంటుంది. నేను అమ్మా అవన్నీ నాకేంటి యాడ్స్ అన్నీ, ఆమెకు కోపం వచ్చేసి మొక్కమంతా నల్ల పెట్టుకున్నాము. మరుసటి వారం నుంచి రావడం ఆపేసింది. ఇంకా బియ్యం బిజినెస్ స్టార్ట్ చేసింది. ఒక్కదానికి అవకాశం ఇస్తే మనల్ని ఏం చేస్తారు? పైన పోయి భరతనాట్యం తక్క దిమ్మ చాలా జాగ్రత్తగా ఉండాలి. మందిరంలో నేను నేర్చుకున్నాను దెబ్బలు అనమాట. ముఖ్యంగా ఉమెన్తో చాలా జాగ్రత్తగా ఉండాలి. అంటే చెడ్డోళ్ళని కాదు, వాళ్ళ మనసులో డెవిల్ ఏం చేస్తాడు అప్పుడప్పుడు కొన్ని విచిత్రమైన ఆలోచనలు పెట్టిస్తున్నాడు అనమాట. విచిత్రమైన రంగులతో సహా ఏమంటారు దాన్ని డిజైన్ తీస్తున్నాడు. కేర్ఫుల్గా ఉండాలి, ప్రార్థనాపూర్వకంగా లేకపోతే. ఒక వచ్చింది బ్రదర్ ఇట్లా చాలా రోజుల తర్వాత మళ్ళీ అయిపోయింది తర్వాత, బ్రదర్ నేను నా పరిస్థితి బాగలేదు, నేను చీరల బిజినెస్ పెట్టాను. నేను చీరలు తెలుసు కదా ఇళ్ళలో అమ్ముతారు, అవి చీరల బిజినెస్ పెట్టాను, మంచిదమ్మా అని. కొంచెం మీరు చెప్తారా? ఏమని చెప్పాలి? పలానమ్మ చీరలు అమ్ముతుంది, వెళ్ళి కొనండి. కావాలంటే పద్మకు ఒక చీర నేను డబ్బులు ఇస్తాను, పద్మకు ఒక చీర ఇస్తాము. ఆయన బిజినెస్లో ఎక్కడొద్దు, అస్సలు చెప్పను. ఆమె కూడా కోపం వచ్చేసింది. ఇదేమన్నా ఆల్ ఇండియా రేడియో ప్రోగ్రామా మనం యాడ్స్ ఇవ్వడానికి, లేకపోతే ఏదన్నా టీవీ ప్రోగ్రామ్ మనం ఇస్తే అర్థమవుతుందా మీకు? కొంతమంది దేవుని దేనికి వాడుకుంటారండి? దేవంటే యూజ్ దిస్ బిజినెస్ సెంటర్ అన్నమాట. ఒక చిన్న నా ప్రమోషన్ కోసం. అందుకని చాలామందికి నేనంటే ఇష్టం ఉండదు. ఎందుకు? వాళ్ళ ఇష్ట ప్రకారం నేను చేయను కాబట్టి. ఇట్స్ ఓకే కదా. ఎందుకంటే వాళ్ళ ఇష్ట ప్రకారం మనం చేస్తే ఇంకా మనం ఎందుకు ఇక్కడ. ఇప్పుడు ఆయన ఏమంటాడు, నువ్వు ఏమి ఆడిష్టం చేస్తావు అని ఆయన అంటాడు. మధ్యలో మనం ఏంటి ఇటుకాడ ఏనిహామండి. ఒక్క వరం అడిగి తిని దేవుని మందిరం యొక్క ఇంపార్టెన్స్ మరి దావీదు గ్రహించాడు. రెండోది చూడండి, ఇంకోటి అంట, వన్ థింగ్ ఈజ్ నెసెసరీ అన్నాడు. లుక్ చాప్టర్ 10 చూడండి ఒకసారి. లూకాసు వార్త 10వ అధ్యాయం 42వ వచనం. లూకాసు వార్త 10వ అధ్యాయం 42వ వచనం చదుదామా. లూకాసు వార్త 10వ అధ్యాయం 42వ వచనం చదుదాం. మరియా ఇంగ్లీష్ చదువుమా. But one thing is indeed. అది బట్ వన్ థింగ్ ఈజ్ ఇండీడ్. And Mary has chosen that. వన్ థింగ్ ఈజ్ Indeed. నీడెడ్. అది చదువు. And Mary has chosen that. And Mary has chosen that part. Which will not taken away from her. ఎస్. ఇంతకు మరియా ఏం పాట ఎంచుకుంది? అదే ఏంటది? అదే ఎక్కడ కూర్చుంది? యేసు పాదం లేదా అది కదా. అది నీడెడ్ అంట. వన్ థింగ్ ఈజ్ నీడెడ్. అమ్మ ఐ నీడ్ బిర్యానీ అనలే. అది ఎవరి ఇల్లు తెలుసా? సందర్భం ఏంటి తెలుసా? సందర్భం చెప్పండి. మార్తా మరియాల ఇల్లు అది కదా. ఎవరు వచ్చి ఆయన పాదం దగ్గర కూర్చుంటారు? మరియా పాదం లేదు, ఆయన బోధ వినచుండేని అన్నది కదా. ఈమె వచ్చి కంప్లైంట్ చేస్తుంది. ఎవరు? అయ్యా నేను ఇంత పని చేస్తున్నా, బిర్యానీ వండాలి, ఇంతమంది, మీరే ఎంతమంది ఉన్నారు? 13 మంది ప్లస్ మీ ఫ్రెండ్స్, మీ వెల్బిరీ ఇన్ని కలిపి నా ఇంట్లో ఎంతమంది ఉన్నారు? ఇట్స్ ఓకే. కానీ ఆమె వచ్చి కొంచెం ఏదో ఉల్లిగడ్డలో ఏదో హెల్ప్ చేయమను. నేను అనుకుంటా మా అత్త ఏం చేసేది, పా నేను ఇక్కడ వాక్యం వింటున్నాను, పా ఇక్కడ నేను వాక్యం వింటున్నాను, కంప్లైంట్ చేసినాడు. కంప్లైంట్ చేయని ప్రభు అన్నాడు. మార్తా చదువుమా 42 కాదు, కొంచెం పైన చదువుమా. అందుకు ప్రభు మార్తా నువ్వు అనేకమైన పనులను గూర్చి విచారం కలిగి తొందరపడుచున్నావు, కానీ అవశ్యమైనది ఒక్కటే. మరియా ఉత్తమమైన దాన్ని ఏర్పరచుకొని. సో ఉత్తమమైనది ఏదండి? దేవుని పాదం లేదు కూర్చొని రోజు ఆయన మాట వింటాం, నేర్చుకోవడం. ఆయన అదేంటది?
ఉత్తమమైనది. ద బెస్ట్ థింగ్ యూ కెన్ డూ ఇన్ యువర్ లైఫ్. ఆర్ స్టార్ట్ యువర్ వర్క్ ఆర్ స్టార్ట్ యువర్ డే. కొంతమంది టైం ఉండకపోవచ్చు, టైం ఉన్నప్పుడే చేయ పని. దాన్నే మనం ఏమన్నాం అంటే క్వైట్ టైం అన్నాం. క్వైట్ టైం. ప్రతి బిలీవర్, ప్రతి ట్రూ బిలీవర్ ఏం చేయాలి తెలుసా? రోజు పొద్దున్నే లేచి పర్సనల్ ప్రేయర్ చేసుకోవాలి. ఎంతమంది చేస్తారు? వెరీ గుడ్. అట్లీస్ట్ 1 hour చేయాలి. ఇప్పుడు ఎంతమంది చేస్తారు? అట్లీస్ట్ లీస్ట్ అన్నమాట. నిద్రలో కాదు, నిద్ర కొంతమంది ఇప్పుడు ఏంటది బాగా బెడ్ మీద ఏం చేసేవాళ్ళు కొంతమంది ఉంటారు. ఇక నిద్రలో ఈజ్వల్ టు నిద్ర అనుకో. అట్లా కాదు, రియల్గా ఏమంటారు సీరియస్గా అట్లీస్ట్ శ్రద్ధగా అట్లీస్ట్ 1 hour. ఒకవేళ నీ కాళ్ళు వంగలే ఏంటి కుర్చీలో కూర్చొని గాడ్ విల్ అండర్స్టాండ్. కానీ కాళ్ళు వంగినప్పుడు ఏం చేయి? వంగే స్టేజ్లో వంగు, ఏం కాదు. ఒక్క గంటన్న కనీసం నీకోసం కాదు, వేరే వాళ్ళ కోసం ప్రాణం చేయి. నీకోసం అటాక్ చేసుకుంటావు. సో లాస్ట్లో చేసుకో నీ గురించి. ఫస్ట్లో మన మిషనరీస్ సేవకున్న వాళ్ళు, మన దేశ పరిస్థితి నీకు తెలుసు. మన లీడర్స్, మన మినిస్ట్రీ, రకరకాల మినిస్ట్రీ జరుగుతున్నాయి. ఇక్కడ వాక్యానుసారంగా ఎక్కడెక్కడ మినిస్ట్రీ, నీకు ఇన్ఫర్మేషన్ ఉన్నదంతా ఏం చేయాలి? పుట్ ఇట్ ఇన్ ప్రేయర్. ప్రభువా, ఏ వ్యక్తి అయితే పర్సనల్గా ప్రార్థన చేస్తాడో వాడు పడిపోవడం కష్టం ఉందండి. ఏ వ్యక్తి అయితే పర్సనల్ ప్రేయర్ ఆపేస్తాడో వాడిని సేటన్ ఏం చేస్తాడు? ఈజీని పట్టేస్తాడు. ఎందుకంటే వాడిని ఫేస్ చేసి వాడిని ఎదుర్కొనే శక్తి ఉండదన్నమాట. ఎందుకంటే ఆ ప్రేయర్లోనే నీకేముంది? దేర్ ఇస్ పవర్ ఇన్ ఆ ప్రేయర్. ఎప్పుడైతే అది మానేస్తావో ఆ స్పిరిచువల్ పవర్ ఉండదు అన్నట్టు. నీకు ఈజీగా పడిపోతావు, ఈజీగా ఈల్డ్ అయిపోతావు. అందుకని ఎక్కువ ప్రార్థన చేయాలి. యూ ట్రై ప్రే. స్టార్టింగ్లో 1/2 hour వెరీ నైస్. స్లోగా నువ్వు దేవుని ఎదుగుతున్న కొద్దీ నీ ప్రేయర్లో లైఫ్ కూడా ఏమవుతుంది? అంతే, ఎక్కువ అవుతుంది. భారం పెరుగుతుంది అక్కడ, భారం పెరుగుతుంది, బర్డన్. కొంతమంది అసలు పాపం ప్రేయరే చేయరు, అమావాస్య పౌర్ణాన్ని కూడా చేయరు. అట్లీస్ట్ 1 hour చేయి కదా. దెన్ యువర్ లైఫ్ విల్ బి రియలీ బ్లెస్సింగ్ టు. దేవుడు వాడుకుంటూ స్టార్ట్ చేస్తాడు తెలుసా. నీ ప్రేయర్ లైఫ్ ఉంటే దేవుడు వాడుకుంటాడు. దీనికి లింక్ ఏంటి? లింక్ ఏంటండి? దేవునితో లింక్ ఉంటే అదే త్రూ ప్రేయర్ హీల్ యూజ్ యూ. నిజమా? ఎస్. అండ్ యూల్ బికమ్ ఎ పవర్ఫుల్ బిలీవర్ ఇన్ ద లార్డ్. నీ పాట పాడినా, ఇలాగ ఒక పాట పాడినా దాంట్లో ఏముంటుంది? పవర్ ఉంటుంది అన్నమాట. కొంతమంది పాటలు పాడితే దాంట్లో ఏముండదు? అసలు జీవమే ఉండదు, జీవం ఉండదు. ఎందుకు? దేవుడే లేడు. ఒకటే ఉన్నా కూడా ఆయనతో ఏం లేదు. వాక్యం చెప్తే కొంతమంది ఎంత పవర్ఫుల్గా ఉంటుంది. కొంతమంది గడియారం స్లోగా చూసుకుంటుంటారు, దొంగ చూపులు చూసుకుంటారు. ఎందుకు గడియారం ఇంత స్లోగా తిరుగుతుంది ఇవ్వాలనుకుంటాడు ఆవిడ. అది స్లో కాదు, మనకేమైపోయింది? ఆ పవర్ తెలియట్లేదు అంటే దాంట్లో టేస్ట్ లేదన్నట్టు. టేస్ట్ లేదు. కొంతమంది వాక్యం చెప్తే ఎంత బాగుంటుంది. ఎందుకంటే దే హ్యావ్ ఎ రియల్ కనెక్షన్ విత్ ద రియల్ గాడ్ అనమాట. పవర్ ప్రేయర్ ఏం చేస్తామని నిన్ను నిజదేవంతో ఒక క్రియేట్ చేస్తామట. నీకు అది లేకపోతే ప్రతిదానికి ఓడిపోతాం, అబద్ధాలు చెప్పేస్తాం, మోసం చేస్తాం, ఇక జారిపోతుంటాం. ఎందుకంటే దాంట్లో నీకు దాన్ని జయించే ఏం లేదు, ఒక పవర్ లేదు, ప్రార్థన శక్తి కదా. ఎస్. అందుకని ఏది ఎఫ్ఎస్సి 6:10 అన్ని కొన్ని స్పిరిచువల్ వెపన్స్ చెప్తాడు కదా. చెప్పి ఒకటి దాంట్లో ఇవన్నీ వాడాలంటే ఏం కావాలి చెప్పు. ఇప్పుడు ఒక వెపన్గా వాడాలి, షీల్డ్ వాడాలి, లేకపోతే యారో వాడాలి. ఏం చేయాలి? నాకేం కావాలి? ఎనిమిది నన్ను షూట్ చేయటానండి, నేను షీల్డ్ పట్టుకోవాలి. షీల్డ్ అంటే ఏమంటారు? డిఫెన్స్. డాలుగా వాడాలంటే ఏం కావాలి? నాకు పవర్ కావాలి, దాన్ని మోయాలి కదా, పవర్ కావాలి. పవర్ అంటే ఎక్కడి నుంచి వస్తున్నాను? ప్రేయర్. సో నువ్వు పర్సనల్ ప్రేయర్ ఈ రోజు నుంచి అన్న ఏం చేయి, ప్రభా నాకు కృప దయచేయి. నువ్వు కొంచెం ఇంట్రెస్ట్ తీసుకో, దేవుడు నిన్ను ఏం చేస్తాడు? పుష్ చేస్తాడు. ప్రభా నన్ను ఇన్ని గంటలకు లేపు ప్రభు అన్నావు అనుకో,
లేపుతాడా? ఏ టైం, ఇండియన్ టైంలో లేపండి, ఇండియన్ టైం లేకపోతే ఏ టైంలో లేపండి ఆయన లేపుతాడు. అంతే, ఆయన టైం అంటే టైం, నీవు లేవాలి కానీ కదా. హీ హ్యాస్ హిజ్ ఓన్ అలారం క్లాక్ అనమాట, టక్కన వెనుకొస్తాడు. అది అనుభవం ఉంటే తెలుస్తుంది. సో నువ్వు వన్ థింగ్ ఈజ్ నెసెసరీ అమ్మ. మరియతో అన్నాడు, మార్తా మరియా ఏం చేసింది? షీ సెలెక్టెడ్ ద బెస్ట్ థింగ్. ఆమెను వరీ చేయకుండా గప్చుకుండా అన్నాడు. ఫుడ్ గిడ్డు అది కాదు, దానికన్నా ఇంపార్టెంట్ ఏంటి? దేవుని ఆయన పాదం మీద కూర్చోడు. యేసు పాదం మీద కూర్చొని వాక్యం వినుచుండని ఉంది ఒక వచనం కదా. యేసు పాదం మీద కూర్చుండి ఆయన వాక్యం వినుచుండని. సో పర్సనల్ ప్రేయర్ నీకేంటమ్మా చాలా చాలా. దాంతోపాటు ఇంకోటి ఉండాలి, వాక్యం. ఒకటి పర్సనల్ ప్రార్థన కాదు, వాక్యం. ఇప్పుడు మనం బోట్ నడపాలనుకో, 2 వేస్తాడు కదా, తిట్లు వేస్తాడు, 2 వేస్తాడు ఒకటే. ఒట్టి ప్రేయర్ చేసుకుంటే ఇదే చేస్తున్నాం అనుకో, ఏమో చెప్పు, బోట్ రౌండ్ రౌండ్ తిరుగుతుంది. ఈడేమనుకుంటాడు, మూమెంట్ అనుకుంటాడు. కానీ ఇది కావాలి కదా, మూమెంట్ కావాలంటే 2 కావాలి. 2 చేస్తేనే ఎక్కువ సార్. ఒకటి ఇదే కదా, కొంతమంది ఒట్టి బైబిల్ చదువుతుంటారు, ఇదేమవుద్ది, మళ్ళీ రౌండ్ తిరుగుతుంది. ఇది కావాలి మూమెంట్. 2 ప్రేయర్, వాక్యం చదవాలి. అండ్ నెక్స్ట్ ఇంకోటి ఉంది, నేను చెప్పిన రాసుకోండి, ప్లస్ అంటే పర్సనల్ ప్రేయర్ ప్లస్ బైబిల్ రీడింగ్ ప్లస్ మెడిటేషన్. మెడిటేషన్ అంటే చదివిన దాన్ని ఏం చేయాలి? అరే ఏం చేస్తున్నాడు దేవుడు, ఏమంటున్నాడు, ఇది ఇప్పుడు చూడు, ఇదంతా నా ధ్యానం అనమాట. ఇది ఐ మెడిటేటెడ్ అపాన్ ది వర్డ్ ఆఫ్ గాడ్. ఇవన్నీ రాసుకున్నాడు దేవుని తలంపులు. దట్ మీన్స్ యూ హ్యావ్ టు గివ్ టైం. ఆకాశం ఊరి పడదు మెసేజ్ ఏది, అట్లాంటి ఫెసిలిటీ దేవుడు ఇవ్వలే మనకి. నువ్వు కూర్చోవాలి, అందుకే కూర్చుంటేనే, యేసు పాదం మీద కూర్చుంటేనే నీకేమైనా బెనిఫిట్స్ అమ్మా. అండ్ ఎవడు యేసు పాదం మీద కూర్చుంటాడు వాడిని ఆశీర్వదిస్తాడు దేవుడు కదా. ఎస్, చదువు, వాక్యం చదువు, మెడిటేట్ చేయి. తర్వాత నెక్స్ట్ స్టెప్ ఉంటుంది తెలుసా, చదివిన దాన్ని ఏం చేయాలి? నా లైఫ్కి అప్లై చేసుకోవాలి. కొంతమంది ఇక్కడ వరకు బాగుంటారు, ఎంత ప్రేయరు, వాక్యం చదవటం, మెడిటేట్ చేయటం, తర్వాత ఈ వేరే వాళ్ళకి అప్లై చేస్తాడు. ఇప్పుడు నన్ను నేను చూసుకోవాలంటే ఏం కావాలా? అద్దం కావాలా, అద్దాలు కావాలా? సరే ఆలోచన చెప్పండి. అద్దం కావాలా, అద్దాలు కావాలా? అద్దాలు చూస్తే ఎవరు కనిపిస్తారు? వేరే వాళ్ళు కనిపిస్తారు. నాకు కావాల్సింది నాకు నేను చూసుకోవాలంటే అద్దం కావాలి. ఇది వాక్యం అద్దమా, అద్దాలా? అద్దం అంటే నన్ను చూసుకోవాలి. అప్లికేషన్ నాకు, డోంట్ అప్లై టు అదర్స్. ఎప్పుడైతే ఈ పని చేస్తానండి ఆత్మీయంగా నేనేమవుతాను, ఆశిస్తాను. ఇది లేకపోతే ఎక్కడ వేసిన గొంగలే అక్కడే వాడు చిన్న పిల్లోళ్ళలాగా అయిపోయి ఉంటాడు. ఎప్పుడో మారుమోసి పొందినాడు, అక్కడి నుంచి ఎదగట్లేదు. వాక్యం అంటే తెలియదు, ప్రార్థన అంటే తెలియదు. ప్రార్థన కూడా ఏదో నామకా వస్తే, ప్రభా రాత్రి అంతా కాపాడినందుకు వందనాలు, మంచి ఫుడ్ ఇచ్చిన ప్రభా, మంచి మీటింగ్కి వెళ్ళి వచ్చిన ప్రభా, ఇదే చిన్నపిల్లలు చేస్తారు చూడు. వాళ్ళ అమ్మ నాన్న చెప్పిన ప్రభా రాత్రి అంతా కాపాడినందుకు వందనాలు, గోపాల్ నగర్లో దొంగలు పడకుండా చేసినందుకు వందనాలు, ఇంకేంది వర్షం ఇచ్చినందుకు వందనాలు, మోడీ గడ్డం పోయినందుకు వందనాలు. ఇవన్నీ సిల్లీ ప్రేయర్స్. అది కాదు, నీ ప్రేయర్లో ఏముండాలి? డెప్త్ ఉండాలి. డెప్త్ ఉండాలంటే యూ హ్యావ్ టు స్పెండ్ టైం విత్ గాడ్. నేను చిన్న సీక్రెట్ చెప్తా. పబ్లిక్లో పెద్ద ప్రార్థన చేసేవాడు, ప్రైవేట్లో అసలు ప్రార్థనే లేదని అర్థం. హలో, పబ్లిక్లో పెద్ద లాంగ్ ప్రేయర్స్ చేసేవాడు, ప్రైవేట్లో వ్యక్తిగత జీవితంలో ఉండదు. అందుకని పబ్లిక్లో ఏం చేస్తాడు? పోయి ఎక్కడికి వెళ్ళిపోయి లాస్ట్కి ఇండియాకి వస్తాడు అన్నట్టు. అంతే. పబ్లిక్లో ప్రేయర్ చేస్తున్నాడు, మంచి ప్రేయర్ లైఫ్ ఉన్నాడు. ఏంటి, ఎవరైనా అన్నం దగ్గర ప్రేయర్ ఏమన్నాడు కదా, ఏం చేస్తాను ఆయనను? అంతే. ప్రభువా, రైతు కానించి వాడు పొలం వేసలేదు, ఇవన్నీ దేవునికి దేవునికి బోరు కొట్టించుకురా బాబు. ఈజ్ సో బిజీ మ్యాన్. ఎక్కడ సందర్భం ఏందో అక్కడే చేయాలి ప్రేయర్. పెళ్ళిలో ప్రార్థన చేసి శివాని గారు ఏం చేయాలి? తను
అయ్యా ఈ ఎవరో దంపతుల కోసం ప్రార్థన చేస్తున్నాను. వారి జీవితం భవిష్యత్తులో దీవెనకరంగా మార్చండి. వారు కుటుంబాన్ని నీ వాక్యం మీద కట్టుకునే కృప దయచే ప్రభా యేసునామమున ఆమేన్. చాలు. మళ్ళీ ఇంకోసారి ఏదైనా పెళ్ళికైనా పిలుస్తారు ఆమెను. ఏమని ప్రార్థన చేసిపోమ్మా అని పెద్ద ప్రార్థన చేసింది అనుకో పాస్టర్ అనుకుంటాడు ఈమె ఇంకొకసారి ఏం చేయొద్దు ఏదో ఇంత పెద్ద ఏం పోతుంది ఇక్కడ టైం అర్థమైందా. సో ఇతరుల టైం తినేసే ప్రార్థన కాదు. చిన్న ఎందుకు చెప్తున్నానంటే అండి మన ప్రేయర్ లైఫ్ చాలా ఇంపార్టెంట్. అండ్ వర్డ్ ఆఫ్ గాడ్ దేవుని దగ్గర కూర్చో నేర్చుకో. నేను నేర్చుకున్నాను. క్వైట్ టైం అంటారు దాన్ని కదా, నేను నేర్చుకున్నాను. సింపుల్ కాదు, అంత ఈజీ కాదు. ఎందుకంటే మన బాడీ మైండ్ ఏం చేయదు, ఒప్పుకోదు అంత జల్దీ. ఎందుకంటే ఒక సిస్టమ్ మనం అలవాటు పడ్డాం కదా, అక్కడి నుంచి దాన్ని బ్రేక్ చేయాలంటే నీ మైండ్ ఒప్పుకోదు, నీ బాడీ ఒప్పుకోదు. పొద్దున్నే 4 గంటలు లేవాలంటే మన బాడీ ఒప్పుకుంటుందా? అలవాటు ఉన్నవాడు తప్ప ఒప్పుకోదు. అది అలవాటు ఉన్నాడు కదా ఈజీ, అప్పుడు కూడా స్నానం కూడా చేసేస్తాడు వాడు. కానీ అలవాటు లేడు ఎందుకంటే అబ్బా ఇంత జల్దీ అయిపోతుంది, టైం అయిపోతుంది, నీకోసం నిలబడేది. చూడండి, దేవుని వాక్యం చదువుకుంటే ధ్యానం చేస్తే అప్లై చేస్తుంటే కొన్ని ఆశీర్వాదాలు ఉన్నాయి. రాసుకోండి ఒక హెడ్డింగ్ ఏంటంటే బ్లెస్సింగ్స్ ఫ్రమ్ ది వర్డ్ ఆఫ్ గాడ్. నంబర్ 1 సామ్ 1 కీర్తన 1 అధ్యాయం 2-3 చాలా చదవండి ఏమన్నా. యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రం దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటి కాలువల యొరను నాటబడినదై ఆకు వాడక తన కాలమందు చెట్టు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును. అది అండర్లైన్ చేయమా. అతడు చేయనదంతయు నేను అనుకుంటున్నా ప్రభువా నువ్వు ఏం చేస్తున్నావు దేవుడే ఉన్నాడు. ఎప్పుడు దివారాత్రం ఆయన వాక్యమును ధ్యానించేవాడు. చదువు. ఘోరం నాటబడినది అతడు చేయనదంతయు సఫలం. ఇంగ్లీష్ చదువుతావా? హ్యాపీ ఆర్ దోస్ సెకండ్ who do not follow the examples of sinners or join those who have no use of God, no use for God. Instead, they find joy in obeying the laws of the Lord, and they study in day and night. They are like trees that grow beside the streams and bear fruit at the right time, and those leaves do not dry up. They succeed in everything they do. ఎంత మంచి మాట అండి. నేను వాక్యం ధ్యానం చేసేవాడు, పఠించేవాడు, చదివేవాడు, దాన్ని ఫాలో అయ్యేవాడు, అప్లై చేసుకునేవాడు. వాడు ఏం చేసినా ఏమవుద్దంట అంటే మనం ఏం చేసినా విఫలం అవుతున్నామండి. ఏం చేయాలి? దేనికోసం ఇట్లా జరుగుతుందని ఏం చేయాలి? ఆలోచన చేయాలి. అదే అన్నాడు, ఎద్దు తన కామందు నేరుగుడు గాడిదకి ఏం తెలుసు? దాని సొంత దొడ్డి తెలుసు అంట. కానీ ఇశ్రాయేల్ నా ప్రజలకు ఏం తెలియదు, తెలివి లేదు. వారు దే థింక్ నాట్ అన్నది ఇంగ్లీష్లో. వీడి ఆలోచన చేయడంట. ఎందుకు జరుగుతుంది? ఆలోచన చేయి. బహుశా ఈ విషయంలో మనం కొదువుగా ఉన్నాము. ఇంకో మాట 119 దావీదు కీర్తన 119:148 చదవమ్మా ఫాస్ట్గా. 119:148. చాలమ్మా. దావీదు అంటున్నాడు, ప్రభా నీవిచ్చిన వాక్యం నేను ధ్యానించుటకై 119:148 రాత్రి జామున ఏంది నేను నా కనులు. ఎంత ఆశ అండి కదా. హౌ మచ్ ఆఫ్ డిజైర్ హీ హ్యాస్. చూడండి, నేను ఇచ్చిన వాక్యం ఆలోచన చేయటానికి నేను రాత్రి జాములో నేను లేస్తున్నా ప్రభా కదా. అవును అవును. అసలు రాత్రి జాములో కొంతమందికి నిద్రే రా, ఏమంటారు అసలు మెలకువే రాదు. ఒక పిడుగు పడ్డా కూడా లేవరు తెలుసు. కొంతమంది డామని పిడుగు పడ్డా లేవరు. అంత ఏమంటుంది వాళ్ళకి, చాలా డీప్ స్లీప్. దావీదు అన్నాడు, ప్రభా నువ్వు ఇచ్చిన వాక్యం ధ్యానించుటకై
97 చూడండి 119:97 చదువుమా 119:97 97. నీ ధర్మశాస్త్రమందు నీ ధర్మశాస్త్రము నాకెంతో ప్రియముగా ఉన్నది, దినమంతయు నేను ధ్యానించున్నాను. చదువు. అండ్ వాక్యం మనకేమిస్తుందంట అంటే డే టు డే లైఫ్లో కావాల్సిన జ్ఞానం, విజ్డమ్ కూడా దేవుడు ఏం చేస్తాడు ఇందులో? హీ గివ్స్ టు దెమ్. తర్వాత నీ శాసనములను నీ శాసనం నేను ధ్యానించున్నాను, నా బోధకుల అందరికంటే నా ప్రీచర్స్ కన్నా కూడా నాకేముంది విశేష జ్ఞానం. నీ ఉపదేశం నేను లక్ష్యం చేస్తున్నాను. వృద్ధుల కంటే నాకు విశేష జ్ఞానం. సో ఏంటి దీంట్లో దేవుడు ఏం దాచాడు మన కోసం? డే టు డే లైఫ్లో దైనందిన జీవితంలో పనికొచ్చే జ్ఞానం చదువుతూ ఉండు. గాడ్ గివ్స్ యూ కదా. ఇశ్రాయేలీయులు ఎందుకు తెలుసా అంత దీవించబడ్డారు? ధర్మశాస్త్రం వాళ్ళు ఇప్పుడే చదువుతుంటారు. టోరా TORAH కదా, అది చదువుతుంటారు. దాంట్లో దేవుడు జ్ఞానం పెట్టాడు వాడు. మనం కూడా అంతే. మనకైతే 66 గ్రంథాలు ఇది నువ్వు చదువు, మెడిటేట్ చేయి, ఆలోచన. దేవుడు పాయింట్ నేను ఏదైనా ఒక విషయం చెప్తే యూ అప్లై ఇట్ యువర్ లైఫ్. ఎంతగా దేవుడు నీవు చేసే ప్రతి పనిని ఏం చేస్తాడంట? మంచిది కదా. మనం పట్టుకున్న ప్రతి ప్రాజెక్ట్ ఏముందంట? కొంతమంది ఏ ప్రాజెక్ట్ పట్టుకుని ఏమవుద్ది, అయిపోతుంది రేపు అనుకుంటాడు, సారీ నేను సైన్ పెట్టలేదు అంటాడు కదా. యూనో వై? ఎందుకంటే మనం ఏంటంటే మనం ఇది ఆలోచన చేయండి. ఏంటినా ఎక్కడ ఏం జరుగుతుంది, ఎక్కడ ఏం మిస్టేక్ ఉందో ఆలోచన చేయాలా? ఇప్పుడు మన ఇంట్లో ఎవరో ఉన్నట్టుండే ఒక రోజు కరెంట్ కాలిపోయిన వాసన వచ్చింది, ఏం చేస్తాం? ఎక్కడ పోయింది ఎక్కడ ఆలోచన చేస్తావా? ఏం కావాలి, దేవుడే చూసుకుంటాడంట. ఏంటి రబ్బర్ కాళ్ళు వాసన, దాని మీద రబ్బర్ ఉంటుంది కదా, రబ్బర్ కాళ్ళు వాసన స్మెల్ వస్తున్నప్పుడు ఏం చేస్తావు? చూస్తావు. సో నీ లైఫ్లో జరుగుతున్నప్పుడు ఎందుకు చూడ? వై ఈజ్ హ్యాపెనింగ్? అసలు ఎందుకు దీనికి కారణం? బహుశా గాడ్లీ ప్రాబ్లం ఉందా, లేకపోతే నాలో ప్రాబ్లం ఉందా, లేకపోతే ఏదైనా నాకు ఏమైనా సంబంధించిందా? ఏంటి ఆలోచన చేయలేదా? ఇప్పుడు వీళ్ళ ఆఫీస్లో ప్రాబ్లం వచ్చింది, ఏం చూడాలి అతను? ఏంటి ప్రాబ్లం నాలో ఉందా, లేదా ఎందుకు వచ్చింది, నా లోపల ఏమైనా ప్రాబ్లం, లేదా ఇతరుల అండర్స్టాండింగ్ ఏమైనా రాంగ్ అయిందా, లేక ఇతరులు నేను రాంగ్ కమ్యూనికేట్ చేస్తున్నా, అది టెస్ట్ చేసుకో. అది సెర్చ్ చేస్తే అదే దేవుడు చూసుకుంటాడు అన్నాడు. నువ్వు సర్టన్ థింగ్స్ నువ్వే చేసుకోవాలి, అంతేనా కదా? అంతే. నిన్న ఎంసెట్ రిజల్ట్ వచ్చినాయి, కొంతమంది ర్యాంక్స్ ఏం చేయాలి ఇప్పుడు దాన్ని? నెక్స్ట్ టైం అవసరమైతే రాసుకో, ఇంప్రూవ్ అవుతానని నీకు ఇది ఉంటే ఏంటి నమ్మకం ఉంటే యూ కెన్. ఎందుకంటే 1 year వేస్ట్ అవుద్ది నీ లైఫ్లో. 1 year కదా, చేయొచ్చో నువ్వు ఆలోచన చేసుకొని అటెంప్ట్. వద్దులే వేస్ట్, వేరే కోర్స్ చేసుకున్నా ఇట్స్ ఇట్. ఎందుకు చెప్తున్నా అంటే ఎస్, వన్ థింగ్ ఈజ్ నెసెసరీ ఫర్ ఎ ట్రూ బిలీవర్ అండి. అండ్ జాషువా 1:8 ఒక ప్రామిస్ ఉంది, అది చూద్దాం చూడండి. జాషువా యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనం. టైం దగ్గరికి వస్తుంది, తొందరగా చదవండి. చదువు. 1:8 జాషువా యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనం చదువు. నీ ధర్మశాస్త్ర గ్రంథమును నీవు బోధింపక తప్పిపోకూడదు, దానిలో రాయబడినది ప్రకారం చేయుటకు నువ్వు జాగ్రత్త పడినట్లు దివారాత్రులు దాన్ని ధ్యానించేలా నీ మార్గం వర్ధిల్ల చేసుకొని చక్కగా ప్రవర్తించదు. చూసావా, నీ మార్గం వర్ధిల్ల చేసుకొని నువ్వు చక్కగా ప్రవర్తిస్తాడు. ఇంగ్లీష్ చదువు, తెలుగు చదువు, ఇంగ్లీష్ చదువు. జాషువా 1:8. Be sure that the book of the law is always read in your words. Study in day and night. Study in day and night. And make sure that you
obey everything written in it. Ah. Then you will be prosperous Then you will be prosperous and successful. and successful. Then you will be prosperous and successful. నేను వాక్యానికి ఇంత లింక్ ఉందండి కదా. ఒబే చేస్తే, ఆయన మాట వింటే, ధ్యానం చేస్తే, చదువు 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 ఆలోచన చేయి. అంటే మిగతా అన్ని వదిలేయమంటారు, దీన్ని చదువుకుంటూ కూర్చోవాలా? లేదు లేదు, అది ఇది బ్యాలెన్స్ చేయాలి కదా. లేకపోతే ఇంట్లో తిడతారు, ఏమరు జాబుకు పోకుండా అది పట్టుకొని కూర్చోరు కదా. యూ స్టడీ దిస్, నీకు ఒక టైం కేటాయించు, తర్వాత నీ పనులు చేయి. నువ్వు చేసే పనులు దేవుడు ఏం చేస్తా అన్నాడు? ఆశీర్దిస్తాడు కదండి. మూడవది ఉందమ్మా, మూడవది చూద్దాం చూడండి. మార్క్స్ వార్త 10వ అధ్యాయం, మార్క్స్ వార్త 10వ అధ్యాయం 17 వచ్చిన మళ్ళీ అడుగుతాను నేను మళ్ళీ చెప్దాం. వన్ థింగ్ గురించి ఆలోచన చేస్తున్నాను కదా. మూడో మాట చూద్దాం చూడు. మార్క్స్ వార్త 10వ అధ్యాయం 17 వచ్చిన. మార్క్స్ వార్త పేజ్ నెంబర్ చెప్పమ్మా. న్యూ టెస్ట్మెంట్లో 45 అంట. చదువు. 17 వచ్చిన. ఆయన బయలుదేరి మార్గం పోతుండగా ఒకడు పరిగెత్తుకొని వచ్చి ఆయన ఎదుట మోకాళ్ళుని, సద్బోధకుడా, నిత్య జీవనకు నేను వారసునవుటకు ఏమి చేయదని. అంటే ఒకసారి పాజ్, మంచి క్వశ్చన్ అడిగాడు లేదా? ఏం క్వశ్చన్ అడిగాడు అసలు? ఒక మాట చెప్పాలంటే, ప్రభా పరలోకం ఎలా పోవాలని అడిగాడు. ఇప్పుడు నేను అడిగాను, అడిగితే ధన్యుడు. నాకేం తెలుసు, నాకు తెలుసు అంటే అన్ని పరలోకం నిత్య జీవునకు వారసులు ఉంటారు, నేను ఏం చేయాలని అడిగాను. ఆ తర్వాత అమ్మా యేసు చదవండి. నరహత్య చేయవద్దు, వ్యభిచరించవద్దు, దొంగిలింపవద్దు, అబద్ధ సాక్ష్యం పలకవద్దు, చదవండి. యేసయ్య ఏం చెప్పాడు చెప్పండి అక్కడ? లా ఫాలో అవ్వమన్నాడు అనమాట. ఆ రోజు లా కదా, లా ఫాలో అవ్వమన్నాడు. ఈడేమన్నాడు? చిన్నప్పటి నుంచి చేస్తున్నా ప్రభువా అని చెప్పాడు. మంచిది, ఓకే. అక్కడి నుంచి చదువుమా. యేసు అతను చూచి అతన్ని ప్రేమించి నీకోటి కొదువుగా ఉన్నది, చాలు. ఏంటి అసలు ఏం నీకు ఒకటి కొద్దుగా ఉంది అన్నాడు కదా. ఏం కొద్దుగా ఉంది? మనసంతా ఆస్తి మీద ఉంది. ఓకే, పర్లేదు, వదులుకోలేదు కదా. ఆయనను ప్రేమించి, ధర్మశాస్త్రం వరకు ఓకే. యేసు అతను చూసి అతన్ని ప్రేమించి ఒక చెప్పాడు, అయ్యా నీకు ఆస్తి ఉంది కదా, దాన్ని ఏం చేయి, యు కమ్ టు మీ అండ్ ఫాలో మీ అన్నాడు అనమాట. వాడు మిక్కిలి ఆస్తి గలవాడంట. ఈ మాట వినగా, డైలాగ్ వినగానే ఏమైపోయాడు? అరే బాప్రే, ఇంత పెద్ద షాట్ కొడతాడు అనుకోలే. రా బాబు రా, డబ్బులు తీసుకొని రా అనుకున్నాడేమో. ఆయన ప్రభు మాట ఏమన్నాడు? డైరెక్టర్ అవన్నీ వద్దురన్నాయి బాబు, నై ఓ సబ్ నాకో ఏం చేయి, వదిలేసాయి, చూడదు, అదంతా బీదలకు ఇచ్చాయి, నువ్వు నన్ను వచ్చి వెంబడించు అన్నాడు. పరలోకంలో నీకేమవుద్ది? ఏం కొద్దిగా ఉంది, అది కావాలి మనకి. ఏం కొద్దిగా ఉంది? వన్ థింగ్ యూ ల్యాక్, ఇంగ్లీష్లో అయితే మాట వాడతాడు. వన్ థింగ్ యూ ల్యాక్ అన్నాడు. చూడు సార్ అన్నాడా? 18th verse 19th verse అంటాడు. యూ నీడ్ టు నో వన్ థింగ్. ఇంకో క్వశ్చన్ చదువున్నా, వన్ థింగ్ యూ ల్యాక్ అంటాడు. 21. Then Jesus looking at him, loved him, and said to him, one thing you lack. ఒక్క విషయం నువ్వేంటి? కొదుగు ఉంది. ఏంటి అసలు కొదుగు?
ఏమంటే యేసుక్రీస్తుని వెంబడించాలంటే జాగ్రత్త వినండి, కాస్ట్ పే చేయాలమ్మా. యూ హ్యావ్ టు పే కాస్ట్ ఇఫ్ యూ వాంట్ టు ఫాలో క్రైస్ట్. చాలామంది ఆ కాస్ట్ని ఏం చేయలేరు, మధ్యలో వదిలేసి వెళ్ళిపోతారు. బికాస్ కాస్ట్ ఈజ్ వెరీ వెరీ హై. కాస్ట్ ఆఫ్ ఫాలోయింగ్ క్రైస్ట్ ఈజ్ నాట్ ఈజీ. చాలామంది దుంకేస్తారు కానీ మధ్యలో పోయి అరే బాపురే ఇంత ఖర్చు అయింది అనుకుంటాడు కదా. చాలా టఫ్ అనమాట, చాలా టఫ్. లాస్ట్ వరకు దాన్ని సస్టైన్ చేసినవాడు ధన్యుడు, లేకపోతే ఓడిపోతాడు అనమాట. ఎందుకంటే ఖరీదు చాలా చాలా ఉంటుందండి, చాలా. అది గమనించి అన్నాడు, నువ్వు ముందు ఇది అమ్మేసాను ఆయన, ఎందుకంటే నన్ను వెంబడించిన అంత ఈజీ కాదు. నువ్వు డబ్బులే వదలలేదంటే ఇంకేం చేయలేవు. అదే చిన్న అసలు యాక్చువల్ దట్ ఇస్ అ టెస్ట్, అదొక పరీక్ష. అసలు ఒక చిన్న ఎగ్జామ్ పెట్టాడు, వదిలేరా నేను వచ్చి నేను వెంబడిస్తాను సరేరా, కానీ ఏం చేయ ఫస్ట్ యూ సెల్ ఆఫ్ ఆల్ ద ప్రాపర్టీస్ అండ్ గివ్ టు పూర్ పీపుల్ అండ్ యూ కమ్ అండ్ ఫాలో మీ. అంటే ముఖం చిన్న బుచ్చుకొని డిస్కరేజ్ అయిపోయి వెళ్ళిపోయాడు అన్నాడు. కాస్ట్ ఆఫ్ ఫాలోయింగ్ ద లార్డ్ ఈజ్ నాట్ అట్ ఆల్ ఈజీ. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా అండి. ఈ కాస్ట్ చూడండి, మీరు ఎప్పుడైనా అనుభవించారా లేదా. నువ్వు యేసయ్యను వెంబడిస్తే ద వరల్డ్ విల్ హేట్ యూ. నిజంగా ప్రభుని వెంబడిస్తే లోకం ఏం చేస్తుంది, నిన్ను ద్వేషిస్తుంది. వెలివేయటం కాదు, ద్వేషిస్తుంది అన్నమాట. ద్వేషించటం, వెలివేస్తే ఊరి నుంచి బయటకు వెళ్ళిపోతాం. హైదరాబాద్లో కాబట్టి సికింద్రాబాద్లో ఉంటాం పోయి, అది కాదు. కానీ నిన్ను ఏం చేస్తుంది, ఇక్కడే ఉంచుద్ది, కానీ నిన్ను ద్వేషిస్తుంటాడు. ద్వేషం ఎట్లా చేస్తుంది తెలుసా, మెల్లిమెల్లిగా నేను చంపేస్తుంటుంది. పీపుల్ విల్ హేట్ యూ ఫర్ క్రైస్ట్. అది కాస్ట్ ఆఫ్ పేయింగ్, కాస్ట్ ఆఫ్ ఫాలోయింగ్ ద లార్డ్. మాథ్యూ తీయండి ఒకసారి, మాథ్యూ చాప్టర్ 10, మాథ్యూ చాప్టర్ 10 10వ అధ్యాయం 22వ వచనం. మాథ్యూ చాప్టర్ 10:22 చదువు. మత్తయి సువార్త 10వ అధ్యాయం 22. మీరు నా నామం నిమిత్తము అందరి చేత ద్వేషించబడుదురు. ఇంగ్లీష్, everyone will hate you because of me. కరెక్టా? అది అందరు నేను ఏం చేస్తాను, ఎట్లుంటుంది నీ మనసు చెప్పున్నామా. ఆఫీసులో ఇక చుట్టాలైతే సూటిపోటి మాటలు, దోస్తులు ఏంటి అబ్బా వచ్చింది అల్లెలే అంటాడు. అబ్బా భక్తుడు వచ్చాడు, వైట్ షర్ట్ వేసుకొచ్చినావా, they'll tell you so many things అండి. అది కాస్ట్ ఆఫ్ ఫాలోయింగ్ ద లార్డ్. ద పీపుల్ విల్ హేట్ యూ అంట, ద వరల్డ్ విల్ హేట్ యూ. అందుకని ఆ డైలాగులు కొడతాడు. ప్రభు లేనప్పుడు ఒక్క డైలాగ్ కొట్టాడు, కొడితే మనం ఊరుకునే వాళ్ళం కాదనుకోండి. ఇప్పుడేంటి రివర్స్ అంటాం లేదు, ఎందుకు మళ్ళీ అదొకటి పట్టుకోండి. ఏసై ఇట్లా చెప్పాడా, ఏమన్నా ఇట్లా అనమన్నాడు, ఇట్లా అనమాట. శత్రువుని ప్రేమించమని వాళ్ళకి తెలుసు వాక్యం. శత్రువుని ప్రేమించగలనా, నేను ఇట్లా అంటే నువ్వు ఇట్లా అంటావా. మళ్ళీ నిన్ను ఏం చేస్తాను, ఒక గిల్టీ ఫీలింగ్ తీసుకొస్తున్నాడు. అర్థమవుతుందా, లోకానికి నాలుక ఎటు పెడితే తిరుగుతుంది. అందుకు దానికి ఎముక లేదు. వరల్డ్ విల్ హేట్ యూ అంటే ఇఫ్ యూ ఫాలో ద లార్డ్. కష్టం కదా, అవును కదా. అదండి కాస్ట్, ధర చెల్లించాలి. ఈ లోకంలో మనల్ని వేర్రి వాళ్ళకి చూస్తారు కూడా. మంచి ఉద్యోగం ఎందుకు వచ్చి ఏంది నాను అది కదా. ఉద్యోగం వదిలే పెళ్లి చేసుకున్నాడు, అరే ఏం పెళ్ళి రాదు. అర్థమైందా? అంటే ప్రతిదీ లోకాన్ని నేను ఏం చేస్తుంటుంది, నిన్ను గుచ్చుతూ ఉంటుంది. బికాస్ ది హేట్ యూ కదా. అది కాస్ట్ ఆఫ్ ఫాలోయింగ్. నెంబర్ 2 చూడు, అన్నిటికీ ఇంకా దీనికన్నా ఘోరమైంది తెలుసా, నీ ఇంటి వారే నేను ద్వేషిస్తారు. హలో, బయట ఏదో వాడిని పోట్లాడో గీట్లాడో చేసుకో, ఇంట్లో వాడు ఏం చేస్తాడు, ఎవరిని బట్టి ధర చెల్లిస్తున్నామాట. ఆ యవనస్తుడు పారిపోవడానికి కారణం అదే. అమ్మ నాయన ఇంత ఖరీదా, ఇంటి వారే నేను ద్వేషిస్తాను. బైబిల్ 10 తీయండి సార్, మత్తయి సువార్త అందులోనే 10వ అధ్యాయం 35వ వచనం చదవమ్మా. 10:35 చదువు. ఒక మనుషునికి వాని తండ్రికి అయ్యో అదేంటి, అది అండర్లైన్ చేయమ్మా.
ఒకని మనుష్యుని ఇంటివారే అతనికి శత్రువులు అవుతారు. దేనిని బట్టి? యేసయ్యని బట్టి. ఎవరినన్నా ఎదుర్కోవచ్చు, కానీ ఇంట్లో వాడిని ఎట్లా ఎదుర్కొంటావా? నీకు తెలియదు అసలు ఆడేం చేస్తున్నాడు. ఒక మనిషిని ఇంటివారే అతనికి చూసావా? చాలా కాస్ట్ ఎక్కువ ఉందా లేదా? విపరీతమైన కాస్ట్ ఉంది. ఫర్ ద సేక్ ఆఫ్ ది లార్డ్ యూ ల్యాక్ వన్ థింగ్ అన్నాడు ప్రభు. యేసయ్యను వెంబడిస్తే ఇదిగో ఫస్ట్ ఏంటి? దిస్ వరల్డ్ విల్ హేట్ యూ. సెకండ్ నీ ఫ్యామిలీ విల్ హేట్ యూ సమ్ టైమ్స్. నీ ఇంటి వారే నేను ఏం చేస్తారు? ద్వేషిస్తారు. దోస్తులకి చెప్పనవసరం లే. దోస్తులు ఏంటి? అమ్మ వచ్చినాడు రా ఇల్లు లేదాడు అంటాడు. అబ్బో మా ఏంటి అవి మా ఇవి తినరా మీరు? అబ్బా మీరు భక్తులయ్యా బాబు కదా. ఫ్రైడే ఏదైనా కొబ్బరి చిప్పి ఇచ్చాడు అనుకో, వద్దు ఏమంటారు? అబ్బో మా కొబ్బరికాయ మీరేం తింటారులే. అరే ఈయనకి ఒక స్పెషల్ కొబ్బరికాయ ఇవ్వండి రా అంటాడు. మ్యామ్ మీరు కేకులు తింటాం కదా. కాస్ట్ ఆఫ్ ఫాలోయింగ్ దెన్. వాళ్ళు నిన్ను ఎక్కిరిస్తుంటారు, ద్వేషిస్తారు, నిన్ను అపహాస్యం చేస్తారు, జోక్ చేస్తారు. జోక్ ఆఫ్ యువర్ ఫెయిత్. దిస్ ఇస్ ఆల్. అంటే యేసయ్యను వెంబడిస్తున్నావు కాబట్టి ఇది కాస్ట్. నాకు తెలియదు ఎంతమంది ఎదుర్కొన్నారు. వెంట్ టు దిస్ వెరీ గుడ్. వెళ్ళకపోతే ప్రాబ్లం కదా. జోక్స్ కట్ చేస్తూ ఉంటారు అన్నమాట. లేకపోతే ఇది అదే ఇట్లా చేస్తూ ఒక లాంటి ఏమంటారు ఎక్కిరిస్తుంటారు. లేకపోతే ఇట్లా సంథింగ్. ఇంకోటి ఉందండి, ఇంకోటి రాసుకోండి. ఏంటంటే ఎప్పుడైతే ప్రభుని వెంబడిస్తావో ఇంకొక ధర చెల్లించాలి. ఏంటో తెలుసా? చూడు 2 తిమోతి 3:12. 2 తిమోతి 3:12. తిమోతి రాసిన 2వ పత్రిక 3:12. 3:12 చదువు. 2 తిమోతి 3:12. క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతుకును ఉద్దేశించి వారందరూ హింస పొందుదురు. చాలమ్మా. క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతుకును ఉద్దేశించి వారందరికి ఏముందంట? సద్భక్తి అంటే మంచి భక్తి. వేరే భక్తి కాంతి కూడా ఉందా? పైకి నటించే భక్తి, సీజనల్ భక్తి, నామకార్థ భక్తి, సీజనల్ కూడా ఉంది కదా. క్రిస్మస్ టైంలో కొంతమంది ఎంత సీరియస్ ఉంటారో తెలుసా? పండగ లేకపోతే లెంట్ అది సీజనల్ అన్నట్టు. అది కాదు. క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతుకును ఉద్దేశించి వారు అందరూ. ఇఫ్ యూ వాంట్ టు లివ్ గుడ్ గాడ్లీ అంటే ఇంగ్లీష్ చదువు. ఆల్ హూ డిజైర్స్ టు లివ్ గాడ్లీ ఇన్ క్రైస్ట్ జీసస్ విల్ సఫర్ పర్సిక్యూషన్ అన్నాడు ఆవిడ. మా పెళ్ళి ఎప్పుడు ఈ అమ్మాయిని చూస్తానికి వెళ్ళినప్పుడు మా అత్తగారికి ఒక ఇది పెట్టాను, కండిషన్. మేము బైబిల్ ప్రకారం పెళ్లి చేసుకుంటామండి, తాళి గీలి కట్టమని ముఖం అంతా ఒక చిన్న అయిపోయినాడు. తాళి కట్టకుండా అదేం పెళ్ళి అంటే నువ్వేమన్నా తాళి కట్టిన పెళ్ళిళ్ళన్నీ నిలబడతాయా, కట్టనన్నీ ఊడిపోతాయా అన్నాడు. లేదండి. సరే అన్నాడు. సరే అది అయిపోయి నా జనరేషన్ ఎట్లాగా తిప్పలు పడ్డాం, బైబిల్ ఎక్స్చేంజ్ చేసుకుని పెళ్ళి. ఈయన ఏం చేశాడు, మన జోసెఫ్ అన్న పెళ్ళి అమ్మాయిని చూస్తానికి వెళ్ళి అందరు కూర్చున్నాం, నేనే ఉన్నా మధ్యలో మాట్లాడుతుంటే ఆయన నాకు ఒక కండిషన్ ఉందన్నాడు. ఈయన ఏదో పొలిటికల్ లీడర్ ఎత్తినట్టు ఎత్తాడు చెయ్యి. ఏంటయ్యా పెళ్ళికొడు చేయొస్తే మనకందరికి ఎట్లుంటుంది? డక్ హరే ఏం క్యాబ్ బోల్ రాబోయే ఏంటంటే నన్ను లోపల తీసుకురావాలి ఇంట్లో. అంకుల్ నేను ప్యూర్లీ క్రిస్టియన్ మ్యారేజ్ చేసుకున్నాను, మీరేమంటారు? మీరు చేసుకునేవాడు ఇష్టం, నాదేముందరా బాబు కదా. అంటే ఏం ప్యూర్లీ క్రిస్టియన్ మ్యారేజ్ అంటే ఏంటన్నా? ఏం లేదు, నేను అది హిందూ ఆచారం ప్రకారం తాళి కట్టడం అయిన నేను చేయను, తర్వాత ఒట్టి మేము ఏం చేస్తాం, బైబిల్ ఎక్స్చేంజ్ చేసుకుంటాం అన్నాడు. నేను చెప్తే బాగుంటుంది, నువ్వే చెప్పమన్నా. వీళ్ళు చెప్తేనే దానికి ఏముంటుంది? ఒక మాట చెప్పాను, మనోడు చెప్పాడు ఏంటంటే నేను క్రిస్టియన్ మ్యారేజ్ చేసుకుంటా, నేను ఇది పని చేయను. వాళ్ళకు ముఖాలు ఏమైపోయినాయి, మళ్ళీ చిన్నగా అయిపోయింది, ముఖాలు వేసింది. అది ఎట్లా క్రిస్టియన్ మ్యారేజ్ అంటే మా మ్యారేజ్లో కడతారు కదా అమ్మాయికి.
క్రిస్టియన్ పిల్లల్లో కడతారు కదా. అది ఎట్లా అంటే ఇట్స్ నాట్ ట్రెడిషనల్ కదా అని ఆ ఉద్దేశం, రాంగ్ అనలే కానీ ట్రెడిషనల్ కదా అన్నాడు. అనగానే యూనో వాట్ హ్యాపెన్, యాజ్ యూజువల్ ఎవరు పెళ్లి కొడుకు ఫామ్గా ఉన్నాడు అన్న, యాజ్ యూజువల్ ఫామ్గా ఉండేటప్పటికి ఒక ఆమె సర్లే ఇంకా ఏం చేస్తాం, మాకు కావాల్సింది ఏంటి, పెళ్ళి. తాళి కట్టినా కట్టకపోయినా గట్టిగా ఉంటే చాలు, అంతే కదా. తాళిలో ఏం లేదు మరి, వాళ్ళు దేవుడు నా బాండింగ్, ఎస్ బాండింగ్. అందులో తాళి కట్టి బాగా తాళి కట్టి బాజా భజంత్రీలు కట్టిన వాళ్ళు ఏమవుతారు చాలామంది, ఏమవుతారు దేవునికి ఏం తెలుసు. ఎక్కువైనట్లు సౌండ్, అరే నాయన సౌండ్ ఎక్కువైపోయినాడు. ఎందుకు చెప్తున్నా అంటే ఎస్, ఏమంటే ప్రభు కోసం టైం వచ్చినప్పుడు ఏం చేయాలండి, నిలబడాలి. టైం అంతా అయిపోయిన తర్వాత అరే రే నిలబడలే అనుకోకూడదు, యూ టు స్టాండ్ ఫర్ ద లార్డ్. అయితే నిలబడితే పర్సిక్యూషన్ అన్నమాట, కష్టం. అందులోంచి ఒక ఉంది, అయ్యగారు రేపు వాళ్ళిద్దరికి గొడవ వస్తే నాకేమైనా తాళి కట్టినావా అని అడుగుతుందండి, నాకేమైనా తాళి కట్టినవా అని అడుగుతుందండి. అట్లే అడగలేమో మంచి పిల్ల అమ్మాయిని. వాళ్ళు ఐడియాస్ చూడండి భలే, వచ్చిన వాళ్ళ ఐడియాస్ ఎక్కువ ఉంటాయి వాళ్ళకి కదా, వాళ్ళకి వచ్చినాయి అది. అంటే ఇఫ్ దేవుని కోసం నిలబడాలి అంటే నీకేమో ఏదో ఒకటి నువ్వు ఫేస్ చేయాలి, రైట్ టైంలో నిలబడాలండి. అవునా కదా, అంతా అయిపోయిందండి. ఇప్పుడు శద్రక్ మేషక్ అబేద్నెగో వాళ్ళు నిలబడ్డారు ప్రభు కోసం. ఎప్పుడు అగ్నిగుణం రైట్ టైం, అంత మంట అంత చల్లారిపోయిన తర్వాత అప్పుడు వచ్చి మేము నిలబడతామంటే ఆడేమో కొరా అంటాడు. సో రైట్ టైం నిలబడు, అని నిలబడతాను గట్స్ కావాలి, గట్స్ దేవుని వాక్యం కావాలి, నీ పరిశుద్ధాత్మ శక్తి కావాలి. ప్రభు కోసం నిలబడే ప్రతి ఒక్కడు వాడు ఏమవుతాడంట, హింసించబడి. తర్వాత అండి మనకు ఈ లోకంలో మనకు ఎప్పుడు సుఖం ఉండదు. ముఖ్యంగా దేవుని నమ్ముకుంటే, నిజంగా నమ్ముకుంటే మనకు చాలా కష్టాలు ఉంటాయి. అపోస్తల కార్యం 14:22 చదవమ్మా. అపోస్తల కార్యం యాక్ట్స్ 14:22 చదుదాం. 14:22 యాక్ట్స్ 14:22 చదుదాం. వారు ఆ పట్టణంలో సువార్త ప్రకటించి అనేకులను శిష్యులుగా చేసిన తర్వాత లుస్త్రకును ఇకోనియకును అంతియొకయును తిరిగి వచ్చి చదవండి. శిష్యుల మనసులను దృఢపరిచి విశ్వాసమందు నిలకడగా ఉండవలనని అనేక శ్రమలు అనుభవించి మనం దేవుని రాజ్యంలో ప్రవేశింపవలనని వారు హెచ్చరించింది. అదే అండర్లైన్, మనం అనేక శ్రమలను అనుభవించి దేవుని రాజ్యంలో ప్రవేశించాలని వాళ్ళందరినీ ప్రోత్సహించారంట. అంటే బిఫోర్ గోయింగ్ ఇన్ టు ద వర్డ్ ఇన్ టు హోలీ ఏమంటారు హెవెన్, మనకు అన్ని ఈ లోకంలో ఏమున్నాయి, రకరకాల శ్రమలు. కొంతమంది శత్రువులు, కొంతమంది మిత్రులుగా ఉండి శత్రువులు అయిపోయిన వాళ్ళు, కొంతమంది చుట్టాల్స్, కొంతమంది పక్కాల్స్, కొంతమంది చర్చిలో అటు ఇటుగా ఉన్న వాళ్ళు. వీళ్ళందరూ ఏం చేస్తుంటారండి, దేవుని కోసం నిలబడి శ్రమలు. మనం అనేక శ్రమలు అనుభవించి మనం పరలోకం చేయాలి అంటే ఆ పరలోకం చేరే వరకు మనకి ఏం తప్పవు, ఏదో ఒకటి తప్ప. ఈ అయిపోయింది మనం హ్యాపీగా లేదు. నీకు అది కాకపోతే ఇంకోటి వస్తుంది, అది కాకపోతే ఇంకోటి, అదే అన్నాడు, మనం అనేక శ్రమలు అనుభవించి దేవుని రాజ్యం చేయాలి. సో డోంట్ వరీ, శ్రమలు వచ్చినప్పుడు ఏం కావద్దు, నువ్వు ఏడవద్దు, కూర్చొని లైట్లంతా ఆపేసి నిశ్చిద్ధలోకి చూడొద్దు. కొంతమంది ఏదైనా కష్టంలో లైట్లన్నీ ఆపేసి ఎక్కడో అట్లా చూస్తుంటారు. డైలం మనకు పైన చూస్తుంటాడు, రూఫ్ ఏం చూడక, ఎక్కడ చూడు, కిందకు వచ్చి బైబిల్ చూడు, కిందకు వచ్చి తలకాయ కిందకు వచ్చి లైట్లు వేసుకో, ఎక్కడ చూడు, కొంగనే అవసరం లేదు, లైట్ వేసుకో. దిస్ ఇస్ నథింగ్ డార్క్నెస్. మన లోపల డార్క్నెస్ అని దేవుడు కొట్టేశాడు, ఇంకా మళ్ళీ లైట్లన్నీ ఆపి ఎందుకు కూర్చున్నావు కదా. నీకు ప్రాబ్లం వచ్చిందా, వెరీ నైస్, తలకాయ ఉంచి ఏం చేయి, యూ లుక్ టు వర్డ్ ఆఫ్ గాడ్. వారు వెలుగు కలిగినంట, ఇక్కడ ఆయన వైపు చూడగానే మనకు వెలుగు కలిగింది. అలా ఇట్లా ఆపేస్తే నీకేం లాభం, చీకట్లో ఏం చేస్తావు, కొంగొద్దు కదా. ఎందుకంటే మనకు అనేక శ్రమలు. ఒకటండి, ఆ శ్రమల్లో పాటు దేవుడు ఏంటి మనతో ఉన్నాడా, ఏన్నాడు. ఆయన ఎవరు, ఇమాన్యుయల్. ఇది ఉంటాడు, డోంట్ వరీ. శ్రమల్లో నేను విడిచిపెట్టే దేవుడు
గాడ్. దోస్తులు వదిలేస్తారా? చుట్టాల్సో విశ్వాసులు కామెంట్స్ కూడా చేస్తారు. అదే నీ ఇంటివాడే నీ శత్రువు అదంటే నీ చర్చోడే నిన్ను ఏం చేస్తుంటాడు, ఇట్లాంటి బల్లెం పెట్టి నువ్వు మూసుకుతాడు ఆవిడ. చూసా, యూ హ్యావ్ టు ఫేస్ ఇట్ ఆవిడ. దట్స్ లైఫ్. నేను లాస్ట్ ఇంకోటి చెప్పేస్తాను. పౌలు అంటాడు, ఒకటి చేయిస్తున్నాను, వెనుకున్న వాటిని మరచి. ఫిలిప్పీ పత్రిక 3:13. ఫాస్ట్కి వెళ్ళిపోతాం, టైం అయిపోయింది. అది 3:13 చదువుమా. ఫిలిప్పీ పత్రిక 3:13. సహోదరులారా, నేను ఇదివరకే పట్టుకొని ఉన్నానని తలంచుకున్నాను. అయితే ఒకటి చేయుచున్నాను, మరచి వెనక్కున్నవి మరచి ముందున్న వాటి కొరకై వేగిరపడుచు క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానమును పొందవలనని గురి యొద్దకే పరిగెత్తుచున్నాను. ఏమేన్ కదా పౌలు అంటాడు, వెనక్కున్నవి ముందుకెళ్ళాలంటే వెనకే మర్చిపోవాలి. హలో, ఏమున్నాయి వెనకాల? పాప జీవితం, మన కులం, మన మతం, పాత మతం, హోదా, పాత జీవితం అన్నీ వదిలేసి కాబట్టి మనలో సంపూర్ణమైన వారమందరము ఈ తాత్పర్యమే కలిగి ఉన్నాం. చాలా ఏమంటారంటే వెనుకున్న వాటిని మరచి, మన ఫెయిలియర్స్ ఉన్నాయండి, మన ఫెయిలియర్స్ ఉన్నాయి, మన సిన్స్ ఉన్నాయి, వేస్ట్గా చేసే మన పనులు ఉన్నాయి. ఇవన్నీ ఏం చేయమన్నాడు? డోంట్ లెట్ యువర్ పాస్ట్ స్పాయిల్ యువర్ ఫ్యూచర్. పాస్ట్ని ఏం చేయదు, అదే పట్టుకుని ఏలాడదు. కొంతమంది లేదా అయ్యే గుడ్లు పొదుగుతుంటారు అన్నమాట. ఏం గుడ్లు? పాస్ట్ అనే గుడ్లు, PAST, పాస్ట్ అనే గుడ్లు పొదుగుతుంటారు. దాంట్లోంచి ఏమొస్తుందో ఏమొస్తుంది దాంట్లోంచి? ఏం రాదు, ఎందుకంటే ఎప్పుడో మురిగిపోయినాయి. పాస్ట్ అనే వాటిని దాన్ని ఏమన్నాడు ప్రభు, దేవుడు ఏమన్నాడు? విడిచిపెట్టి నువ్వు పాస్ట్ని పట్టుకొని కూర్చున్నావు అంటే యూ కెనాట్ రన్ ఫార్వర్డ్ కదా. పాస్ట్ సిన్స్, పాస్ట్ పొరపాట్లు, పాస్ట్ ఫెయిల్యూర్స్, పాస్ట్ వేస్టింగ్స్, ఎక్స్పెక్ట్గా ఉన్నాయి, అన్నీ వదిలేసాయి. దేవునికి అప్పచెప్పి ప్రభా ఐ డోంట్ వాంట్ టు. ఒక ఆయన అన్నాడు, వెన్ సేటన్, రాసుకోండి కొటేషన్ ఇది, వెన్ సేటన్ రిమైండ్స్ యువర్ పాస్ట్, వెన్ సేటన్ రిమైండ్స్ యువర్ పాస్ట్. సేటన్ ఎప్పుడు ఏం చేస్తుంటాడు? పాస్ట్ PAST, పాస్ట్ అంటే గతంని వాడు రిమైండ్ చేస్తుంటాడు. అంటే ఎట్లా తెలుసులే, ఎప్పుడు ఏం చేసినావు నువ్వు తెలియదా నాకు. హీ రిమైండ్స్ యువర్ పాస్ట్. అప్పుడు ఏమన్నా ప్లీజ్ రిమైండ్ హిమ్ హిజ్ ఫ్యూచర్. సేటన్ పాస్ట్ గురించి చెప్తే నువ్వేం చేయాలి? వాడి ఫ్యూచర్ చెప్పాలి. వాడి ఫ్యూచర్ ఏంటి తెలుసా? Matthew 25:41 చదవండి ఎవరన్నా. Matthew 25:41. సేటన్ గాడి ఫ్యూచర్ అండి ఇది. 25:41 చూడు. శపించబడిన వారలారా, నన్ను విడిచి అపవాదికిని వాని దూతలకును. సో సేటన్ గాడి ఫ్యూచర్ ఏంటి చెప్పాము ఒకసారి. సో when Satan reminds your past, remind him what future ఏంటి? అరే నా సంగతి వదిలేసాయి. యు నో యువర్ ఫ్యూచర్ ఎక్కడ? యు గోయింగ్ టు ఇటర్నల్ హెల్. when Satan reminds your past, tell him his future. వాడి ఫ్యూచర్ ఏంటి? కాదు, ఏమన్నాడు? ఆరణ్య కాదు, సాతానుకుని వాళ్ళ దూతలకును, మాట అందుడు, నిత్యాగ్నిలోకి పోవుడు. అంటే ఆ హెల్ ఎవరి కోసం చేశాడంటే దేవుడు? వాడి కోసమే, మన కోసం కాదు చేసింది. వాడిని ఫాలో అవుతాం కదా, వాడితో వెళ్ళిపోతాం మనం కదా. వెన్ సేటన్ రిమైండ్స్ యువర్ పాస్ట్, ప్లీజ్ రిమైండ్ హిస్ ఫ్యూచర్. Matthew 25:41 ఈజ్ సేటన్స్ ఫ్యూచర్. వాడు చెప్పాలి, అరే నా సంగతి వదిలే, ముందు నీ ఫ్యూచర్ చూసుకో. ఏంటి నీ ఫ్యూచర్? యూ గోయింగ్ టు ఎటర్నల్ హెల్. అది నీకోసం ఎప్పుడో రెడీగా ఉందరా అని చెప్పాడు. వెంటనే పారిపోతాడు. నువ్వు భయపడతా కూర్చున్నావు అనుకో, ఏం చేస్తాడు? ఇంకా భయపెట్టిస్తాడు. ఇంకా భయపెట్టిస్తాడు. ఇప్పుడు జనం కూడా చూడండి, వాళ్ళు మనం ఏమైనా అనగానే భయపడ్డామని ఏం చేస్తారు?
ఇంకా తొక్కుతాడు అన్నమాట కదా, ఇంకా తొక్కుతాడు. మనుషులు అంతే కదా, మనుషులు వాడు కూడా అంతే. అన్ను వాడు పళ్ళన్నీ దేవుడు ఏం చేశాడు తెలుసా? పీకేశాడు. పెద్ద డెంటిస్ట్ మన దేవుడు. ఆడేం చేశాడంటే ఎక్కడో కట్టుడు పళ్ళు కొనుక్కున్నాడు, సెట్ కొనుక్కొని పెట్టుకొని మన అందరిని ఏం చేస్తుంటాడు, కాటేస్తా కొరికేస్తా అంటున్నాడు. ఆడేం చేయలేడు. ఆడు కనుక గట్టిగా తుమ్ము వస్తే ఆ పళ్ళు అవి కూడా ఏమైతే సెట్ ఊడిపోదు. వాడేం చేయలేడు, ఎందుకంటే ఏసఐ సిలువలో వాడిని ఏం చేశాడు, నలగ కొట్టేశాడు. కానీ వాడి ఫోర్స్ మనకేం ఇస్తాడు, అది చేస్తా ఇది చేస్తా, నీ పాస్ట్ తెలియదా నాకు, ఇట్లా చేసినావు నాకు తెలియదా అని చెప్తాడు అన్నమాట. చెప్తే వాడికేం చెప్పాలి, అరే డోంట్ వరీ అబౌట్ మై పాస్ట్ రా, దేవుడు కొట్టేశాడు, పాస్ట్ కూడా కొట్టేశాడు. నీ ఫ్యూచర్ ఏంటి, హెల్. అది చూడు ముందు, అది కూడా ఎవర్ లాస్టింగ్ హెల్. యూ ప్లీజ్ సీ దట్. ఎప్పుడైతే ఆ మాట అన్నావు, Matthew 25:41 రా నీ ఫ్యూచర్ అని చెప్పాను అనుకో, వాడు నీ దగ్గర చేంజ్ అవుతాడు కదండి. నేను 3-4 సంగతులు చెప్పాను. ఒక్క వరం అడిగి తిని కదా, ఐ హ్యావ్ ఆస్తే 1 డిజైర్ ఐ హ్యావ్ అన్నాడు. రెండోది ఏమన్నాడు, చదువు మన ఒక్క విషయం మార్తతో ఏమంటాడండి, ఉత్తమమైంది ఒకటే, అవసరమైంది ఒకటే కదా, ఉత్తమమైనది ఆమె ఏర్పాటు చేసుకోవాలి. మూడోది నీకొకటి కొదువుగా ఉంది, ఏంటా కొదువు? యేసయ్యను వెంబడించాలంటే చాలా కాస్ట్ పే చేయాలి. నేను కొన్ని చెప్పాను, చాలా ఉన్నాయి కదా. అది అంత కాస్ట్ భరించలేక కొంతమంది ఏం చేస్తారు, వద్దులే మనకి ఇంత దూరం వచ్చేసరి చాలా ఇంత భక్తి ఎందుకు ఎక్కువైపోయింది అని వెళ్ళిపోతాడు. అవునా కదా, అంతే. చాలా కాస్ట్ అవుతుందండి. కాస్ట్ ఇన్ ద సెన్స్ డబ్బు కాదు నేను చెప్పేది. ఏంటి ఇది, డబ్బు కాదు, మన ఎఫర్ట్ పెట్టాలి మెంటల్గా కదా, చాలా థింగ్స్. తర్వాత మూడోది ఏంటి, వెనకున్న వాటిని మరిచి ఒకటి చేయించున్నాను, వెనక నువ్వు మరిచి ముందు వాటి కోసం. దేవుడు మన వినికిడిలో ఇక మాటలను దీవించను గాక. చిన్న ప్రార్థన చేద్దామమ్మా, అందరి తోళ్ళొంచండి, కళ్ళు మూసుకోండి, చిన్న ప్రార్థన చేద్దాం. ఎవరికి వారమే కొద్ది నిమిషాలు. ప్రభు నీతో మాట్లాడా పర్సనల్గా, యూ ప్లీజ్ సెట్ రైట్ థింగ్స్. నీవు సరి చేసుకో, చక్క చేసుకో, ప్రభు నీకు కృపిస్తాడు. అయ్యా సీరియస్గా దేవుని మాటలు విన్నాం మనం, సీరియస్గా తలలోంచి ఒకటి కొదువుగా ఉంది నీకు, ఒకటి ప్రాబ్లం ఉంది, నాకు తెలియదు. ప్రభు నీతో పర్సనల్గా ఏమైనా మాట్లాడి ఉంటే మరి ఆయన దగ్గరకు వచ్చి తిరిగి ఆయన ప్రభు రక్తంలో కడుక్కొని తిరిగి ఆయన మార్గంలోకి రావాలని ప్రభు పేట మీకు మనవి చేస్తున్నాను.